సృష్టించిన ఏకైక దేవుడుగా నాయన స్థలంలో స్పందించి నిలిపిన దేవుడు నమ్ముచున్నాము నాయన. దేవుడు నాయన అది వాగ్దానమైనది. మీ సహాయం కొరకు మీ కృపలో ఎదురు చూస్తున్నారు. వాళ్ళ మీద స్పందించి నిలుపుతారన్న దేవుడు. మరొకసారి ప్రభా ఈ కొడుకులు నాయన దిగవచ్చు నేలను స్వరం చేత నాయన కొడుకు ఒక్క నిర్దేశించి మాట్లాడి ఎవరెవరు ఎటువంటి పరిస్థితి వచ్చారు ఎటువంటి అవసరపడుతున్నారో నాయన అన్ని ఎరిగి దేవుడు చూస్తున్న దేవుడు కాబట్టి మరొకసారి నాయన కొద్దిగా అప్పగించుకుంటూ సహాయం చేయాలి. స్వరాన్ని కల స్వరముతో నాయన మీ మెల్లటి స్వరాన్ని కొడుకు మరొకసారి వినిపింప చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. దయచేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెనకాల ఉన్న వాళ్ళు కూడా ముందుకు వచ్చేసి కూర్చోడం మంచిది. వెనకాల ఖాళీగా వదిలేసేసి కొత్తగా లేట్కి వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్తారు. రైట్. ఆర్భాటముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. 25. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకే దాని తన్ను తాను. ఇప్పుడు 32 అండి. ఈ మర్మము గొప్పది. ఆమె చెప్పండి ఇప్పుడు ఒకసారి. అసలు భార్య భర్తల ప్రసంగం అంతా ఎందుకు చేశాడు ఆయన? దీని గురించి చెప్పడానికి నేను ఇదంతా చెప్పుకుంటూ వచ్చాను అంటాడు. అయితే క్రీస్తును ఆఖరి వచ్చిన అన్నాడు అయితే ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి అది ఇది మెయిన్ అన్నమాట. ఏంటది? అసలు ఈ మర్మము గొప్పది. ఆ మర్మం ఏంటో కాదు, ఆది కాండంలో ఎందుకు దేవుడు ఆదాములో నుంచి పక్కటెముకుని తీశాడు అనటానికి ఏదో కాదు. ఆదాము ఏ మెటీరియల్ అయితే కలిగి ఉన్నాడో అవ్వ కూడా అదే మెటీరియల్. అక్కడ దాగి ఉన్న మర్మం అంటే ఆదాము ఉన్నాడు, ఆ మట్టి మొదలు తీశాడు, ఇంకో మట్టి తీశాడు అనుకోండి, వేరే కదా అది. కానీ ఆదాములో ఏదైతే ఉన్నదో ఆ మాంసం, అందుకే నా ఎముకలో అన్నాడు కదా, నా మాంసములో. అంటే ఇప్పుడు ఆదాము ఏ మెటీరియల్ అయితే కలిగి ఉన్నాడో హవ్వ కూడా అదే మెటీరియల్ అని అక్కడ క్లారిటీ వచ్చింది. దేవుడు ఎందుకు తీశాడంటే తన సంఘం, రాబోయే సంఘం ఎట్లా ఉండాలనుకుంటున్నాడు ఆయన? ఒలివల కొండ మీద కూర్చుంటున్నప్పుడు ఆయన ఎత్తుకు ఏకాంతంగా వచ్చి ఎప్పుడు జరుగును ఈ నాకడకును యుగ సమాప్తికి సూచనలేవి చెప్పమనగా యేసు వారితో ఇట్లా నేను ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోనండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తులని చెప్పి పలువురు మోసపరచదు. మరియు మీరు యుద్ధములను కూర్చి యుద్ధ సమాచారములను కూర్చి వినబోతురు. మీరు కలవరపడకుండా చూసుకోనండి. జరగవలసి ఉన్నావు గానీ అంతం వెంటనే రాదు. చాలు. ఇవి జరగవలసి ఉన్నవి గానీ అంతము వెంటనే రాదు. ఏవి జరగవలసినవి? ఫస్ట్ పైన చెప్పిన తర్వాత ఈ మాట అన్నాడు. ఈ మాటకి పైన ఏదైతే చెప్పాడో అవి జరగవలసి ఉన్నవి కానీ వెంటనే అంతము రాదు. ఏవి జరగవలసి ఉన్నవి? ఫస్ట్ వచ్చేమో నో ఫస్ట్ దేవుడు చెప్పిన మాట. ఇంకా పైకి వెళ్ళాలి. ఎవడును మిమ్మును, అది ఫస్ట్ దేవుడి నుంచి వచ్చిన మాట ఇదే కదా. ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. ఫస్ట్ మాట వచ్చింది అదే దేవుని నోటి నుంచి. ప్రభువా నీ రాకడ ఇది ఏదైతే యుగ సమాప్తి, నువ్వు రెండవ రాకడ ఇదంతా కూడా క్లోజ్ అయిపోద్ది, యుగము ముగిసిపోద్ది అంటున్నావు. ఇది రావటానికి ముందు ఏం జరుగుద్ది అంటే దేవుడి నోటి నుంచి వచ్చిన ఫస్ట్ మాట అదే. ఏంటి? ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అంటే దేవుడి దగ్గర నుంచి ఫస్ట్ ఒక మాట వచ్చింది అంటే దాంట్లో కూడా ఒక ప్రయారిటీ ఉంటది, గుర్తుపెట్టుకోవాలి. 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు, తెలుసు. 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ రాసింది ఎవరు? ఆయనే కదా. 10వ ఆజ్ఞ కూడా ఆయనే. అంటే ఒకటి ఏది ఉండాలో పెట్టింది ఆయనే,
10వ కూడా పెట్టింది కూడా ఆయనే. అంటే ఏది ఇంపార్టెంటో అదే చెప్తాడు కదా ఫస్ట్. నీ దేవుడని యెహోవాను నేనే, వేరే విగ్రహానికి నీవు సాగిల పడకూడదు, వేరే దేవుడు నీకు ఉండకూడదు అనేది ఫస్ట్ ఆజ్ఞ. అంటే దాంట్లో ఇంపార్టెంట్ అనేది ఉంది, క్యాజువల్ అనేది కూడా ఉంది. అది ఆజ్ఞ, అది 10 ఫాలో అవ్వాల్సిందే. అంటే దాంట్లో ఇంపార్టెంట్ అనేది ఉందా లేదా? ఏదైతే ఇంపార్టెంటో దేవుడు అదే కదా పెడతాడు ఫస్ట్, అదేనా పెట్టేది. అలాగే చూడండి, ఫస్ట్ ఈ దేవుడి నుంచి వచ్చిన మాట, ప్రభా నీ యొక్క ఈ దన్నిటికి ముగించేస్తున్నా ఉన్నావు, ఈ రాకడైపోద్ది, యుగ సమాప్తి అంటున్నావు. ఫస్ట్ దేవుడి నుంచి వచ్చిన మాట ఏంటంటే యుద్ధములు కాదు, ఆ తర్వాత భూకంపాలు కాదు, ఫస్ట్ నోటి నుంచి వచ్చిన మాట ఏదో కాదు, ఎవడు మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి అనే మాట ఎందుకు అన్నాడు అంటే అదే ఇంపార్టెంట్ అనే కదా, ఫస్ట్ అదే ఇంపార్టెంట్ కదా, లేకపోతే అనేవాడు కాదు కదా. ఏంటది? మోస్ట్ డిసెప్షన్ అన్నాడు ప్రవక్త. అందుకే డిసెప్షన్ ఏజ్ అన్నాడు. ఈ యొక్క ఏజ్ మనం ఉన్నది ఇన్ని వేల సంవత్సరాలుగా భయంకరమైన మోసము అనేది ఎప్పుడుందంట? ఇప్పుడే ఉందంట. ఈ యుగము, ఈ కాలం అనేది అత్యంత మోసపూరితమైన కాలము, యుగము అన్నాడు ఆయన. ఎందుకన్నాడు? అసలు దేవుని దృష్టిలో మోసం అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు ఎన్నో రకాలు ఉన్నాయి దానికి మీనింగ్. స్త్రీ నన్ను మోసం చేశాడంటే దాని మీనింగ్ వేరేగా ఉంది, తెలుసు కదండి లోకంలో. అలాగే నా ఫ్రెండ్ ఏంటి అడిగి ఇడికి పడ, నీకు ఈ మధ్యన బాగుండేవాళ్ళు, మీ ఇద్దరు ఎందుకు మాట్లాడుకోవట్లేదు, ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్ కదా, వీళ్ళేంటి ఇలా అయిపోయారంటే వాడు ఒకసారి రీజన్ చెప్తాడు, నన్ను మోసం చేశాడండి అంట. అంటే దాని మీనింగ్ వేరే కదా. ఒక స్త్రీ చెప్పిన మాటనేమో వేరుగా ఉంటది దాని మీనింగ్. అలా ఒక పురుషుడు ఒక ఫ్రెండ్ గురించి చెప్పాడు అంటే ఆ రీజన్ కూడా వేరుగా ఉంది. అలాగే దేవుడు బైబిల్లో నుంచి ఒక దేవుడు మోసం చేశాడు, ఒక మోసం అంటే దాని మీనింగ్ ఏంటి అంటే దేవుని మాటకి వ్యతిరేకంగా చెప్పేదే దేవుని దృష్టిలో ఏమైంది? అది మోసమైంది ఒక కోణంలో. అదే కదా ఫస్ట్ కనబడింది ఏదైనా తోటలో. అవ్వ ఏమనింది? సర్పము నన్ను మోసపుచ్చింది. అంటే వాడు వచ్చి ఇంకో బోధ చేశాడు. దేవుని యొక్క మాటకి వ్యతిరేకంగా చెప్పడమే ఫస్ట్ ఆవిడ నోట్లో నుంచి వచ్చిందే దాని యొక్క మీనింగ్ చెప్తా ఉంది. ఏంటి? మోసం చేశాడు వాడు అని. అంతేనా? అంటే అపవాదిగాడు చేసే పని రకరకాలుగా ఉంటది. దేవుని బిడ్డలు మోసం చేసేది ఒకటైతే దాని వలన వాడు ఏదో ఆశిస్తాడు, ఇంకోటి అది ఆశిస్తాడు, వాడు పొందుకుంటాడు. ఇంకోటి ఏమో ఖచ్చితంగా దేవుని మాట నుంచి వాడు తప్పిస్తాడు. ఇది మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఆ మాటలో ఎంత శక్తి దాగి ఉందన్న సంగతి అంట మనకి తెలియదు, కానీ వాడికి తెలుసు అంటది. ప్రవక్త చెప్పాడు. ఎందుకు అంటే నీ గురించి నా గురించి దేవుడికి తెలిసిన దానికంటే ఎన్నో రెట్లు అపవాదిగా తెలుసు అంట. ఎందుకు? దేవుడి శక్తి ఏంటనేది మనం వెనకాల బైబిల్ చదువుకుంటూ వస్తే తెలుస్తుంది మనకి. దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకాలు చేశాడు. వెనకాల మన పితల జీవితంలో దేవుడు చేసేవన్నిటి కూడా జ్ఞాపకం చేసుకుంటుంటే ఆయన శక్తి మనకు తెలుసుద్ది. ఇవన్నీ చేసిన తర్వాత మనుషులకి తెలిసింది, చేయకముందే వాడికి తెలుసంట. ఎందుకని అసలు మనం అంతా దేవుడు భూమి మీద రాకముందే వాడున్నాడు దేవునితో. ఈ లోకం సృష్టించక ముందు, ఈ లోకం సృష్టించిన తర్వాత దేవుడు తన బిడ్డలను భూమి మీద పెట్టడానికి ముందే వాడు ఎక్కడున్నాడంట? దేవుని దగ్గరే ఉన్నాడంట. అంటే సృష్టికర్త అనే దేవుని యొక్క శక్తి ఏంటో ఫస్ట్ మనకంటే వాడికే తెలుసు. అందుకే దేవుని మాట అది జీవమని, ఆయన బిడ్డలకి మేలు చేసేదని, దీవెన ఆశీర్వాదాలు అన్ని కూడా ఆయన మాటలోనే ఉన్నాయనే సంగతి అపవాదికి తెలుసు. కాబట్టి వాడిని గనక ఆయన బిడ్డలు జయించాలి అని అంటారంట, మళ్ళీ ఆ మాటతోనే జయించాలంటున్నాడు ప్రవక్త. అంటే మనము ఎంత జ్ఞానం ఉపయోగించినా అది మన వల్ల కాదు. ఎంతగా మనము వేరే రూట్స్ ఎంత ట్రై చేసినా దాంట్లో మనము ఎంత మాత్రం కూడా సక్సెస్ అవ్వలేము. అపవాదిని అసలు ఎంత మాత్రం జయించలేమంట మనం. కానీ అపవాదిని జయించాలంటే మళ్ళీ ఒకటి ఉంది ఆయుధము. ఏంటి ఆయుధము? అపవాదిని జయించాలంటే ఒక్క కత్తే ఉంది, ఒక్క ఆయుధమే ఉంది. ఏంటి ఆయుధము? వాక్యమే. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యమేనంట. ఎందుకు అంటే దేవుడు ఫస్ట్ ఉపయోగించుకుంది ఆ ఆయుధమే అంటున్నాడు ప్రవక్త. అపవాదిని జయించడానికి దేవుడు బలాన్ని ఉపయోగించలేదంట, తన శక్తిని ఉపయోగించలేదంట. ఒకసారి మాట్లాడితే వాడు మాడి మసిపోతాడంట, తెలుసు కదా. నాశనం అయిపో అంటేగానే
చచ్చిపోతాడు. కానీ దేవుడు అది ఉపయోగించలేదు అంటున్నాడు ప్రవక్త. వాడిని జయించడానికి దేవుడు కూడా ఉపయోగించింది ఏదో కాదు, వాక్యం అనే ఖడ్గము అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే అపవాది ముందు మోసము అంటే బైబిల్ యొక్క లాంగ్వేజ్ లో, ఆ యొక్క టెర్మినాలజీలో దేవుని మాటకి వ్యతిరేకంగా చెప్పేదే అపవాది చేసే కార్యము. అది ఏదైనా తోటలో క్లియర్ గా కనపడింది మనకి. ఇప్పుడు మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనిడి అంటే అర్థం ఏంటి? మళ్ళీ ఏ మాట అయితే దేవుడు చెప్పాడో ఆ మాటకి మళ్ళీ వాడు వ్యతిరేకంగానే బోధిస్తాడు. అదే కదన్నమాట. ఏదైనా తోటలో ఏదైతే ప్రసంగం చేశాడో దేవుడు, ఏ మాట అయితే, ఏ వాక్యం అయితే ఇచ్చాడు దేవుడు తన బిడ్డలకి, ఆ మాటే వాళ్ళకి జీవమైనది. అందుకే నా మాట ఆత్మయు జీవము అన్నాడు. అందుకే నిజంగానే జీవం అది. ఆ మాటను కట్టుబడినంత వరకు వాళ్ళు ఇంకా బతికుండేవాళ్ళు ఈ లోకంలో. ఆ మాట కనుక కలిగి ఉన్నట్లయితే ఏంటి, 6000 సంవత్సరాలుగా ఆదమ వాళ్ళు ఇంకా బతికి ఉండేవాళ్ళ లేదా? ఈ భూమి మీద బతికుండేవాళ్ళు. ఎందుకంటే ఆ మాటలో జీవం ఉంది కాబట్టి. దేవుని స్తోత్రం కలుగును కాదు. అలాగే ఇప్పుడు మళ్ళీ దేవుడు ఇంకో వాక్యాన్ని ఇచ్చాడు. ఏంటది? 19 వచ్చేసరికి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడా లేదా? అదే సువార్త. అంటే ప్రపంచానికి మళ్ళీ రక్షణకి సంబంధించింది. ఈసారి దేవుడు తన బిడ్డల్ని ఎట్లాగైతే నశించిన దానిని వెతికి, అంటే రక్షణే కదా ఈసారి దేవుని బిడ్డలకి ఇవ్వాలనుకుంటుంది. దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? ఆయన స్వస్థత అనుకుంటాం మనం ఫస్ట్. తర్వాత మన అప్పులన్నీ పోవాలనుకుంటాం. మన కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉండి, ఇది కాదు, భౌతికమైనది కాదు దేవుడు ఇచ్చేది. ఫస్ట్ అసలు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? దేవుడు రక్షణ ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ. ఆ రక్షణ దేంట్లో దాచిపెట్టాడు దేవుడు? బాప్తిసం దేంట్లో దాగి ఉంది? హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగ తప్పించుకుందుము? అంటే రక్షణ ప్రభువు బోధించడం చేత ఆరంభమై. చూడండి, ఇంత గొప్ప రక్షణను మనం గనక నెగ్లెక్ట్ చేసినట్లయితే ఎలాగూ తప్పించుకుంటాము. ఈ రక్షణ ప్రభువు బోధించడం చేత ఆరంభమై. ఈ రక్షణ ఎక్కడ దేంట్లో దాచిపెట్టాడంటే దేవుడు? దేంట్లో దాగి ఉంది ఆ రక్షణ? ఆయన బోధలో డైరెక్ట్ గా ఉంది కదా. డైరెక్ట్ గురించి చెప్తా. ఆయన ఏమన్నాడు? ఇట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఆ రక్షణ దేంట్లో దాగి ఉందంటే దేవుడు చేసే ప్రసంగంలోనే ఉంది. ఆ ప్రసంగం, ఆ రక్షణకు సంబంధించిన సువార్త ఎవరు స్టార్ట్ చేశారు? ఫస్ట్ ఆయన బోధలో స్టార్ట్ చేశాడు. చేసిన తర్వాత కంటిన్యూ చేస్తున్నాడా లేదా? చదవండి. ఆరంభమై తన చిత్తానుసారముగా క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, విధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా. చాలండి. ఆయన స్టార్ట్ చేసిన వాడు తర్వాత కామా పెట్టాడు. ఫుల్ స్టాప్ పెట్టలేదు అక్కడ. కామా పెట్టి ఏంటి? దానిని తర్వాత ఇంకా ఎక్కడో దేవుడు ఎక్కడో పెట్టాడు. అది ఆమె చెప్పండి. పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆ రక్షణ ఎక్కడ ఉందో చెప్తున్నాడు. ముందు ఎక్కడుందంట రక్షణ? ఆయన బోధలో ఉంది అది. అందుకే ఆయన స్టార్ట్ చేశాడు అది ఫస్ట్. ఆయన ప్రారంభించి అంటే అది ప్రారంభించి ముగించాడు అంట్లా అన్నట్లేదుగా. ప్రారంభించి అంటే తర్వాత ఎక్కడ పెట్టాడు కదా. ఎక్కడ పెట్టాడు అది చెప్తుంది. నెక్స్ట్ ఎక్కడ పెట్టాడు అది? అది ఎవరి పరిచయంలో ఉంది అది? లేకపోతే పైన చదవండి. పైన ఉంటే అర్థమవుతుంది. పైన చదవండి స్టార్టింగ్ నుంచి. దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపడి. చాలండి. ఏమన్నాడు ఫస్ట్ వచనంలో? మనము వినిన సంగతులను. అది అంటే ఆయన వినింది ఎక్కడి నుంచి విన్నాడు? ఆయన వినింది ఎవరు? ఫస్ట్ రాసేది ఎవరు? పౌలు గారే కదా. అంటే ఈయన కూడా విన్నాడు కదా. వినిన తర్వాత ఈయన ప్రసంగం చేయడం స్టార్ట్ చేశాడు. తర్వాత అది ముందు ఈయన విన్నాడు కదా. ఎవరి ద్వారా విన్నాడు ఇది? అది చెప్తున్నాడు. దేవదూతల ద్వారా. అంటే ఎవడు పరలోకం నుంచి దేవదూతలు కాదన్నాడు ప్రవక్త. దేవదూతలు 2 రకాలు అన్నాడా లేదా? ఆయన కుడి చేతిలో ఆ 7 నక్షత్రాలు ఎవరు?
7 సంఘములకు దూతలు అన్నాడు కదా. అలాగే పాత నిబంధన మలాకి గ్రంథం 3 స్టార్టింగ్ చూడండి, 3వ అధ్యాయం 1వ వచనము. చాలండి. అంటే ఇక్కడ కూడా ఎవరు బాప్తిస్మ యోహాను ఏమై ఉన్నాడు దేవుని దృష్టిలో? దూత. అంటే హెవెన్లీ ఏంజల్స్ అన్నాడు ప్రవక్త, ఎర్త్లీ ఏంజల్స్ అన్నాడు. అంటే దూతలు ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకళ్ళేమో పరలోకపు దూతలు అనగానే మనకి ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోద్ది, ఎక్కలు కట్టుకొని పైనుంచి దిగి వచ్చిన దేవదూతలు అనుకుంటాం. కానీ బైబిల్లో ఇంకొక చోట రాయబడింది ఏంటంటే దూతలు అంటే పాత నిబంధనలో ఎవరో కాదు, మోషే ద్వారా, మోషేది కూడా ఒక దూత అయి ఉన్నాడు. అంటే మోషే ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని ప్రసంగించాడు. అంటే మోషే ద్వారా కూడా దేవుడు ఆ యొక్క సువార్త అనేది స్టార్ట్ చేశాడు కదా పాత నిబంధనలో దేవుడు. అలాగే ప్రవక్తలై ఉన్నారు. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చింది? మోషే ద్వారా కదా. అంటే దేవదూతల, దేవుని చేత పంపబడిన వాళ్ళే దేవుని దూతలు, అంతేనా? దాంట్లో 2 రకాలు అన్నాడు ప్రవక్త. పరలోకపు దూతలు ఉన్నారు, అలాగే భూ సంబంధమైన దూతలు ఉన్నారు. అలాగే ఆ దూతల ద్వారా మనము వినిన సువార్త ఎంత మాత్రం మనము విడిచిపెట్టకూడదు. అది చెప్పుకుంటూ వచ్చా కిందకు వచ్చండి. ఇప్పుడు గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందాం? ఈ రక్షణ ప్రభువు బోధించడం చేత ఆరంభమై దేవుడు అనుసారముగా సూచక క్రియల చేతను, కార్యముల చేతను, నానా విధముల వరముల చేతను, అంటే పరిశుద్ధాత్మ, ఈ సూచక్రియలు, మహత్కార్యాలు ఈ పరిశుద్ధాత్మ వరముల చేతనే కదా వచ్చినాయి. ఎవరికి? శిష్యులకి. అంటే ఆ దూతలకి దేవుడు స్టార్ట్ చేసింది దేవుడు, తర్వాత కంటిన్యూ చేస్తుంది ఎవరిలో? సంఘముతో. అంటే దూతలు అంటే శిష్యులు. మొదటి సంఘకాలపు దూత, 2వ సంఘకాలపు దూత, అలాగే శిష్యులు కూడా దేవుని చేతిలో ఒక దూతలే కదా. పాత నిబంధనలో మలాకి ఎట్లాగున్నాడు? ఒక దూతగానే ఉన్నాడు. ఆమె చెప్తారా? కిందకి రండి. వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడిన మాట్లాడుతున్న. చాలు. సో ఇప్పుడు ఈ రక్షణ అనేది దేవుడు ఎక్కడ దాచిపెట్టాడు అంటే ఆయన బోధలోనే దాచిపెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. లూకాసు వార్త 8వ అధ్యాయం. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకున్నదగిన కూడా తీసివేయబడును గనుక మీరు ఎలాగూ వినుచున్నారో చూసుకున్నాడని చెప్పాను. మీరు ఎలాగూ వినుచున్నారో చూసుకోండి, జాగ్రత్త పడండి అని సంఘానికి మళ్ళీ ప్రభు చెప్తున్నాడు. అంటే ఏంటి? నీ రాకడకును సూచనలు ఏంటి అనగానే ఫస్ట్ దేవుడి నుంచి వచ్చిన మాట, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకోండి. అంటే అర్థం ఏంటి? ఆ బోధలో మళ్ళీ మార్పు అనేది వస్తుంది. చూడండి, దేవుడు ఏ ప్రసంగం అయితే ఆయన స్టార్ట్ చేశాడో ఆ ప్రసంగంలో ఏం దాచిపెట్టాడు అంటే ఆయన బిడ్డలకి రక్షణ దాచిపెట్టాడు ముందు. అందుకే ఇంత గొప్ప రక్షణ దేవుని దృష్టిలో గొప్పదేదో కాదు, రక్షణే. ఈ లోక సంబంధించినటువంటి డబ్బు సంపాదించేది ఏదైతే మనం అనుకుంటామో ఈ లోకంలో, అవన్నీ కూడా దాని తర్వాతే కదా. అందుకేమన్నాడు? మొదట నా నీతిని, అంటే దేవుడు చెప్పేది ఒకటే చెప్తున్నాడు ఇంపార్టెంట్. కానీ మనుషులు, మన మైండ్ ఎట్లాగుంది? పొద్దునగానే మళ్ళీ లోకస్తులు ఎట్లాగైతే దేవుణ్ణి నమ్మని వాళ్ళ ప్రయత్నాలు ఎట్లాగైతే ఉంటాయో దేవుని బిడ్డలు కూడా అదే మైండ్ కలుగున్నారు ఈరోజు. ఉన్నారా లేదా? అందుకే చూడండి, ఈ డబ్బు సంపాదన అవ్వచ్చు, లేకపోతే ఏదైతే ఈ చదువులు కానీ ఉద్యోగాలు, ఇదంతా కూడా మంచి, అదంతా అగెనెస్ట్ కాదు మళ్ళీ. కానీ ఇంతమంది అలా వెళ్ళటం బట్టే ఈ వైపు లాక్కెళ్ళింది ఎవడు? అపవాదే కదా. అందుకే ఎట్లా లాక్కెళ్ళాడు? ఇది చెప్తున్నారు లోకాలు, మీరు ఎలాగా వినుచున్నారు మీరు జాగ్రత్త పడండి. అంటే ఏ బోధ మీరు వింటున్నారు, అంతే కదా. ఈ మాట ఎవరు పట్టించుకుంటారు? ఎలాగ వినుచున్నారంటే అర్థం ఏంటి? ఏ బోధలైతే రక్షణ ఉందో ఆ బోధ కాకుండా వేరే బోధ చేస్తే మీరు బాధ్యత ఎవరిది? మీదే. ఎందుకని? ఆ హెచ్చరిక అనేది దేవుడు ఆయన బిడ్డలకే చెప్తున్నాడు. మీరు ఎలాగ వినుచున్నారు మీరు దానిని
చూచుకునండి అంటే ఎందుకని ఆఖరి దినాల్లో లాస్ట్ డేస్ లో ఈ బిఫోర్ సెకండ్ కమింగ్ పీరియడ్ లో ఏం చేస్తాడంటే వాడు వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. అదే కదా ఫస్ట్ చెప్పింది, ప్రభు నువ్వు ఎప్పుడు వస్తావు రాని కానీ సూచనలు లేవు అనగానే ఫస్ట్ దేవుడి నోటి నుంచి వచ్చిన మాట అదే, ఎవడును మిమ్మును. ఇప్పుడు బైబిల్ ప్రకారం మోసం అంటే ఏదో కాదు, ఆయన చెప్పిన మాటకి వ్యతిరేకంగా బోధించేదే మోసము, అంతే కదా అర్థము. అలాగే ఏదైనా తోటలో ఏ మాట అయితే ఏ వాక్యం అయితే ఇచ్చాడో దేవుడు తన బిడ్డలకి, ఆ మాటకి వ్యతిరేకంగా బోధించేదే అపవాది ఉన్నాడు ఈరోజు. అంతేనా? ఎలాగొచ్చాడు చెప్పండి, మనకు తెలుసులే, మన ఎంటర్ మెసేజ్ వాళ్ళకి తెలుసు. అది దేవుడు తన సువార్తని స్టార్ట్ చేసి ఆ రక్షణను ప్రారంభించింది దేవుడు, ఆ తర్వాత అప్పగించింది ఎవరికి? శిష్యులకు అప్పగించాడు. శిష్యులకు అప్పగించిన తర్వాత ఆ బోధలో ఆఖరిగా బోధని చేసి ఆ బోధన ఎక్కడైతే గ్రంథంలో ప్రింట్ చేసి ముద్రించి ఆఖరిగా ముగించేటప్పుడు ఒక మాట అన్నాడు. ఏ మాట అది? ఈ గ్రంథములు మీరు ఒక మాట కూడా కలుపుకూడదు, తీయకూడదు అని చెప్పాడు. అదే కదా, అంటే ప్రభు చెప్పిన బోధ తర్వాత కంటిన్యూ అయినటువంటి అపోస్తుల బోధ ఏదైతే ఉన్నదో ఈ రెండిటికి కూడా ఎంత మాత్రము డిఫరెన్స్ అనేది లేదు. అందుకే చూడండి, ఏ ఆత్మ అయితే బాప్తిజం పొందిన తర్వాత దేవుడు పొందుకున్నాడో, ఏ పరిశుద్ధాత్మ అయితే బాప్తిజం పొందిన తర్వాత వెంటనే పరిశుద్ధాత్మ పావురం మళ్ళీ దిగొచ్చాడు ప్రభులోనికి, అదే పరిశుద్ధాత్మ మళ్ళీ 120 మందిలో దిగొచ్చాడు మళ్ళీ. అంటే ఈయన పొందుకున్న ఆత్మ తర్వాత శిష్యులు పొందుకున్న ఆత్మ కూడా ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఇద్దరు పొందుకుంది కూడా పరిశుద్ధాత్మే. అందుకే చూడండి ప్రభు ఏమన్నాడంటే, ఈ కార్యాలు చేయుచున్నది నేను కాదు, తండ్రి నాలో ఉండి చేస్తున్నాడు అన్నాడు ఒక దగ్గర. అంటే దేహము, యేసు అనే దేహము వెనకాల లోపల దాగి ఉంది ఎవరు? పరిశుద్ధాత్ముడు అయి ఉన్నాడు, క్రీస్తు అభిషేక్తుడు అయి ఉన్నాడు. అంటే ఏ అభిషేకం అయితే ఆ యేసు దేహంలో ఉన్నదో అదే అభిషేకము పెంతెకొస్తేనే పండుగ వచ్చినప్పుడు పేతురు నిలబడి మాట్లాడుతున్నప్పుడు కూడా పేతురులో ఉన్నవాడు ఎవరు? అదే పర్సన్ కదా మళ్ళీ. అందుకే చూడండి, ఆ యొక్క యేసులో ఉన్నటువంటి అభిషేకమే మళ్ళీ పేతురులోనికి రావటం జరిగింది. మళ్ళీ పేతురులో ఉన్నటువంటి అభిషేకమే తర్వాత అపోస్తలుడైన పౌలు గారిలోనికి కూడా వచ్చి ఉన్నాడు. అందుకే చూడండి, నేను ఈ దేహంలో ఉన్నది నేను కాదు, క్రీస్తు నాలో ఉన్నాడు అని గుర్తించాడు పౌలు గారు. అందుకే చెప్తున్నాడు ఆ సాక్ష్యము. అందుకే చూడండి, రక్షణ అనేది కేవలము 4 సువార్తలో మాత్రమే కాకుండా తర్వాత ఎక్కడుంది రక్షణ అనేది? అపోస్తలుల కార్యం నుంచి మళ్ళీ ఆఖరి వరకు ఉంది. అంటే ఎక్కడి వరకు ఉంది? ప్రకటన గ్రంథం వరకు కూడా ఉంది. ఈ ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఈ యొక్క డినామినేషన్ వాళ్ళు ఏదైతే ఈ వర్తమానం లేకుండా బయట ఉన్న వాళ్ళకి ఎంత మాత్రం కూడా వాక్యం అనేది ఎక్కడ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏ కాలంలో ఉన్నాం తెలుసు. 2వ రాకడ కాలంలో ఉన్నాం. 24 వచ్చేసండి ఒకసారి మత్తయి సువార్త. యేసు వారితో ఇట్లా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకున్నాడు. అనేకులు నా పేరిట వచ్చి పలువురిని మోసపరచను, మరియు మీరు యుద్ధంలో కూర్చి యుద్ధ సమాచారం కూర్చి వినబోతులు. మీరు కలవరపడకుండా చూసుకున్నాడు. మీరు జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. జనము మీద జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనకు ప్రారంభము. అప్పుడు జనము మిమ్మల్ని శ్రమల పాలు చేసి చాలండి. ఇప్పుడు ఎవరినైనా అడగండి, ఏ డినామినేషన్ చర్చికి అడిగి ఒక విశ్వాసం అడిగితే, అయ్యా ప్రభు రాకడికి ఏంటి సూచనలు ఏంటి ఇలాగంటే 2వ రాకడ దినాల్లో ఉన్నాం కదా మనము అంటే, అవునయ్యా నిజమే నమ్ముతున్నాం, ఎందుకంటే ప్రభు చెప్పిన నిజంగా అన్ని జరుగుతున్నాయి అంటారా అనరా? కళ్ళ ముందు అవన్నీ నెరవేర్త అంటారనరా? అంటారు. కానీ ఏం చూపిస్తారు వాళ్ళు? యుద్ధాలు చూపిస్తారు, భూకంపాలు చూపిస్తారు, ఇవన్నీ చూపిస్తారు, కానీ అసలైంది చూపించరు. అసలైంది ఏంటి? ఫస్ట్ దేవుని చెప్పిన మాట అది పట్టించుకోరు. ఎందుకని? అరే అదిగో అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి చూడండి, అక్కడ చూసారు ఈ రోజు ఇన్నిసార్లు ఇన్ని దేశాల్లో భూకంపాలు వచ్చినాయి, వీటి మీద ఫోకస్ చేస్తారు కానీ అసలు వీటన్నిటికంటే ఇంకోటి ఉందా అసలైంది. అందుకే వాడంత జ్ఞానం తెలియని వాడు ఎవడు లేడంట భూమి మీద. ఎవరు? వాది. ఈవెన్ వాక్యం చదివేటప్పుడు కూడా ఏదైతే ఇంపార్టెంటో అది నేను చూడనివ్వడంట. ఏదైతే ఇంకా అసలు ఎందుకంటే ఏది ఇంపార్టెంటో అసలు ఎక్కడ వాడు. అందుకే చాలాసార్లు చెప్తాడు, అయ్యా అపవాదికి బాగా కోపం వ్యతిరేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయంట బైబిల్లో. కొన్ని బుక్స్ అంటే వాడికి అస్సలు నచ్చవంట. తెలుసా? అది 2 ఆదికాండం 1 ప్రకటన గ్రంథం. ఈ రెండింటిని అస్సలు
బాగా కోపం అండి ఈ రెండిటికి. ఎందుకని? ఈ రెండిట్లోనే వాడి ప్రారంభం ఉంది, వాడి ముగింపు ఉంది. దీంట్లోనే పెట్టాడంట దేవుడు. అందుకే ఈ రెండింటిని విశ్వాసి ఆ రెండు జోలికి వెళ్ళినవాడంట. వెళ్ళినా సరే ఒక హిస్టరీ ఏముంది, ఆది కాండం ఏంటి, ఆ దేవుడు ఎలా సృష్టి చేశాడో అలాగా అని జస్ట్ పైపైన చదువుకోవడానికి అనుమతిస్తాడంట. ప్రకటన గ్రంథంకి వచ్చేసరికేనేమో దాంట్లో లోతైన కార్యాలు చూడకుండా పక్కన పెట్టాడు. అంత అర్థం ఎందుకే అది చదవటం, నువ్వు 10 సార్లు చదివి నీకు అర్థం కాదు, వదిలే అంటాడు. ఇంకా చెప్పాలంటే దాన్ని అసలు ఆ పప్పాది కాదు కానీ దేవుడే ముద్రించాడు. ఇంకా చెప్పాలంటే దాన్ని దేవుడి స్తోత్రం కలుగును గాక. తన బిడ్డలకి మాత్రమే దేవుడు బయలుపరచడానికి దేవుడు ఏం చేశాడంటే ప్రకటన గ్రంథాన్ని ఆయన సీల్ చేశాడు. అంటే చూడండి, లాస్ట్ మనం సబ్జెక్ట్ ఏంటి సార్ జ్ఞాపకం చేశాను. ఎక్కడ ఆపాము లాస్ట్ సండే, గుర్తుందా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. లాస్ట్ అండి చెప్పింది కాదు, ఒక సబ్జెక్ట్ ముగించాం లాస్ట్. ఈ మైండ్ లో పెట్టుకున్నా. ఓకే, అది సబ్జెక్ట్, అది మనం కాదు. కొన్ని ముగించే ముందు కొన్ని చెప్పాను కదా, ముగించే ముందు ఒక లాస్ట్ 5-10 minutes చెప్పింది గుర్తుందా? సబ్జెక్ట్ కాదు, ముగించే ముందు ఎక్కడ ముగించామని చెప్తాను నేను. అంతే, దాని కంటిన్యూషన్ అని చెప్తాను నేను. అందుకే ఎవ్రీ కూడికలో ప్రసంగము థీమ్ కాదు, థీమ్ వేరు, మనం తీసుకునే లేఖనం వేరు. ఐడెంటిఫై విత్ క్రైస్ట్ కొంచెం ఎక్కడ రైట్, దాన్ని తీసుకొని చెప్పా. ఏం చెప్పా? రైట్. దానికి ఏంటి, ఎక్కడ ఉన్నారంటే ఎక్కడ ఆ సబ్జెక్ట్ ఏంటి, ఆ పాయింట్ సబ్జెక్ట్ ఏంటి చెప్పింది. రైట్, ఓకే, వెరీ గుడ్. కానీ ఇది మైండ్ లో పెట్టుకోండి అన్న, సేంద్ర రావట్లా. అదే పాయింట్ మీద నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి? ఓకే, రైట్. ఇంకా అసలు అదే కదా మొత్తం. అదేలే, మనల్ని మనం చూసుకున్నామట. మీ పేర్లు మీరు చూసుకునేదే. చూసుకోకుండా ఏం దాగి ఉంది అక్కడ? ఆ సబ్జెక్ట్గా చెప్పింది అసలు. ఇప్పుడు దేవుడు చూసుకోమని చెప్తున్నాడు అంటే ఎంతకాలం ఎందుకు దేవుడు అది చూసుకోకుండా అది ఏం చేశాడు? దాన్ని అదేగా ముద్రించాడు. ఇది కదా చెప్పింది నేను. ఆది కాండం మొదలుకొని దేవుడు ముద్రించుకుంటూ వచ్చాడని చెప్పానా? మీ పేరు ముద్రించాడని చెప్పాను కదా. చూసుకోవడం అంటే ఆ ముద్ర తీస్తేనే కదా కనబడేది. సబ్జెక్ట్ అదే కదా, ముద్రించాడు అంటే 7 ముద్రలు ఏంటో తెలియాలి కదా ఫస్ట్. చట్ట మనం గమనించండి ఒకసారి చూడండి. ఆది కాండము నుండి మొత్తం బైబిల్ అంతా కూడా దేవుడు దేంట్లో ముద్రించాడు? ప్రకటన గ్రంథంలో ముద్రించాడు. అదే చెప్పేది, డోర్స్ ఇన్, ద్వారము లోపల, ద్వారము అనే మెసేజ్ చదివితే అర్థమవుద్ది. బైబిల్ అంతా కూడా దేవుడు ప్రకటన గ్రంథంలో ముద్రించాడు. ఈ ప్రకటన గ్రంథము దేంట్లో ముద్రించాడు? 7 ముద్రలో ముద్రించాడు. అర్థమైందా? టోటల్ బైబిల్ అంతా కూడా ప్రకటన గ్రంథంలోనే ముద్రించాడు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, యేసు ప్రభువు ఆది కాండంలో మనం చదివితే మనము మన పోలిక చొప్పున నరులను చేయుదుమన్నాడు. అంటే అక్కడ కన్ఫ్యూజన్ కదా. ఆ మాటను పట్టుకొని కదా ట్రినిటీ డాక్ట్రిన్ వచ్చింది, త్రిత సిద్ధాంతం వచ్చింది. దేవుడు ముగ్గురు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలు ముగ్గురు అనే ఆ మాటను పట్టుకొని ఈరోజు అందరు గట్టిగా వాదిస్తారు. అదిగో మనం అన్నాడు. ఆ త్రిత సిద్ధాంతం అక్కడి నుంచి పుట్టుకొచ్చింది. మరి మనము అంటే నిజంగా ఆయన ఒకళ్ళ, ఇద్దరు, ముగ్గురు అని ఆన్సర్ ఎక్కడ దేవుడు ఎక్కడ చెప్తున్నాడు? ప్రకటన గ్రంథంలో చూస్తున్నాడు ఆన్సరు. అక్కడ పరలోకంగా వెళ్తే ఎన్ని సింహాసనాలు ఉన్నాయి? ఇదిగో నేనే మొదటి వాడను, కడపటి వాడను, నేను ముగ్గురం కాదు, నేను ఒక్కనే అని ఎక్కడ కనబడింది? అది ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. ఆది కాండంలో చూస్తేనేమో ఒక పసిల్లాగా ఉంది. అది ముగ్గురుగా ఉన్నాడు అంటే ఒక అర్థం అవునట్టుగా ఉంది ఆది కాండం. అంటే దానికి ఆన్సర్ అంటే దాని అంతా కూడా లాస్ట్కి వచ్చేసరికి ఆన్సర్ ఎక్కడ చెప్తున్నాడు? పైనుంచి చేసుకుంటూ వస్తాము సమ్ము, ఒక లెక్క చేసుకుంటూ వస్తా ఉంటాం. ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది? కిందే కదా. లాస్ట్ దీని కంక్లూజన్ సమ్ చేసుకుంటూ వచ్చి దానికి కింద వస్తాం.
అలాగే ఏమన్నాడు దేవుడు, జగత్తు పునాది వేయబడక మునిపే మరుగు చేయబడిన సంగతులు నీకు తెలియజేస్తాను. అంటే ఆది కాండం దగ్గర నుంచి దేవుడు మరుగు చేసుకుంటూ వచ్చాడు ఎన్నో సంఘటనలు. అది దేవుడు ఎక్కడ తెలియజేస్తానంటున్నాడు? ఆయన ప్రకటన గ్రంథంలో తెలియజేస్తా అంటున్నాడు. 7వ దూత పలుకు దినములలో అని ఆ మాట, ఆ లేఖనం ఎక్కడ రాయబడింది? యోబు దగ్గర కాదు, ప్రకటనలో కీర్తనలో రాయలేదు, మధ్యలో ఎక్కడ రాయట్లేదు. కానీ ఆయన ఎవరై ఉన్నాడు, ఆయన అసలు ఏంటి, ఆయన ముసుగు తీయబడిన దేవుడు, అన్వీలింగ్ ఆఫ్ గాడ్ లో ఈ యొక్క శిరస్సు ఎవరిదని తెలియాలంటే కాళ్ళ దగ్గర కనపడదు, మోకాల దగ్గర కనపడదు, ఈ నడుము దగ్గర కనపడదు, ఈ అన్ని కూడా అందరికి ఒకేలాగా ఉంటాయి. కానీ ఈ విగ్రహం ఎవరిదని ఐడెంటిఫికేషన్ ఎక్కడ తెలుస్తుంది మనకి? శిరస్సే కదా. అంటే ఈ ముసుకంతా ఇక్కడ వరకు తీసినంత మాత్రం తెలిసిపోద్దా ఎవరా ఈ విగ్రహం అనేది? ప్రొక్ చెప్పాడు, విగ్రహం చెక్కుతా ఉన్నప్పుడు మూసేస్తారంటది, అంత మూసేసిన తర్వాత ఓపెనింగ్ చేస్తారన్నాడు. ఓపెనింగ్ చేసినప్పుడు అలాగ ముసుగు తీస్తా ఉంటాడు. తీసినప్పుడు అరే ఇంతకాలం విగ్రహం ఎవరిదో, రాజీవ్ గాంధీదా లేకపోతే ఇందిరాగాంధీదా, ఇవన్నీ ఎవరు తెలియాలి, అంబేద్కర్ గారిదా అని తెలియాలంటే ఎట్లా తెలుస్తుంది? ఈ ముఖం దగ్గర తెలుస్తుంది, బట్టలను బట్టి తెలియదు, ఏం బట్టి ఇక్కడ లాస్ట్ తీసరికి. అలాగే ఇది శిరస్సు ఏదో కాదు, ప్రకటన గ్రంథం అన్నాడు ఆయన. అంటే ప్రకటన గ్రంథంకి వస్తే గాని దేవుడు ఒకళ్ళ ఇద్దర ముగ్గుర అనే సంగతి ఆయన అక్కడ తెలియజేస్తున్నాడు. ఈ గ్రంథంలో దాచిన మర్మాలన్నీ కూడా దేవుడు, అందుకే చూడండి బైబిల్ అంతా కూడా ప్రకటన గ్రంథంలో దేవుడు ముద్రించాడంట. ఆ ప్రకటన గ్రంథం అంతా కూడా మళ్ళీ ఎక్కడ ముద్రించాడు అంటే 7 ముద్రలో దేవుడు ముద్రించాడు. అంటే ప్రకటన గ్రంథం నీకు తెలియాలంటే ముందు ఏది ఓపెన్ అవ్వాలి? 7 ముద్రలు తెరవాలి. బైబిల్ అంతా కనుక ఓపెన్ అవ్వాలంటే ప్రకటన గ్రంథం తెరవబడాలి నీకు. దేవుడు ముగ్గుర, ఇద్దర, ఒకల, దైవత్వం ఒకటి. ఆ తర్వాత ఎందుకు దేవుడు సృష్టిని చేశాడు, తర్వాత భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు, ఈ భూమి మీద మనం ఉంటామా ఎల్లకాలము, ఇవన్నీ కూడా ఎక్కడ రాసి పెట్టాడు దేవుడు? ప్రకటన గ్రంథంలో. కొత్త భూమి, కొత్త ఆకాశము, మన గమ్యం ఎక్కడి వరకు, మనం ఎంతవరకు మన ప్రయాణము, ఎక్కడ మనం చేరుకోవాలి, మనం ఎక్కడ ఉండబోతున్నాం భవిష్యత్తులో, మన భవిష్యత్తు ఏంటి అనేది కూడా ఎక్కడ రాసి పెట్టాడు దేవుడు? అంతా A to Z మళ్ళీ ప్రకటన గ్రంథంలోనే రాసి పెట్టాడు. అందుకనే దేవుని ఏమన్నాడు ఆయన, భూలోక పెళ్లి కుమారుడు, పరలోక పెళ్లి కుమారుడు యొక్క భవిష్య గృహము. అంటే ఈ గృహం ఇక్కడ ఉంది, ఇప్పుడు ఉన్నది కాదు, అది భవిష్యత్తులో రాబోయే గృహము. అంటే భవిష్యత్తులో మనం పొందుకోయే గృహము. అదే అబ్రహాంకి దేవుడు చూపించాడు. దేవుడు శిల్పియు దేనికి ఆ పునాదులు కలిగిన పట్టణము ఎక్కడుంది అది? ఆ పట్టణం అంటే నిజమేనా? నిజంగా పట్టణం అంటే పట్టణమేనా, లేకపోతే దాంట్లో ఏమైనా మర్మం దాగి ఉందా? కొంతమంది చెప్తారు పట్టణం అంటే ఈ మెసేజ్ ఉన్న వాళ్ళు కూడా అదేదో కదా థియోఫనీ అంటారు. థియోఫనీ అనేది పట్టణం అంటే నిజంగా పట్టణం కాదు అనే బోధ కూడా ఈ మెసేజ్ లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. కాదు, ఆత్మ సంబంధంగా చూస్తేనేమో థియోఫనీ ఉంది, భౌతికంగా చూస్తే నిజంగానే పట్టణం ఉంది. ఎలాగా? నూతన యెరూషలేము అనే పట్టణము, బంగారు వీధులు, అలాగే అవన్నీ కూడా డైమండ్స్, ముత్యములతో అన్ని అలంకరించబడి, దాని మెజర్మెంట్స్ కూడా ఇచ్చాడు దేవుడు, ఎంత పొడుగు, వెడల్పు, హైట్, A to Z మొత్తం ఇచ్చాడు. అంటే వధువు ఉండబోయేటువంటి స్థలం ఏదో కాదు, యుగ యుగములు ఆ యొక్క పర్మనెంట్ మన ప్లేస్ ఏదో కాదు, పరలోకము కాదు. అందరూ అనుకుంటారు పరలోకము కాదంట. ఆ పరిశుద్ధ పట్టణం వచ్చేది ఈ భూమి మీద అన్నట్టు వచ్చేది, మళ్ళీ ఇదే భూమి మీద ఉంటుంది, 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి మీదే. అలాగే ఆ పరలోకం నుంచి దిగు వచ్చిచున్న నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం వచ్చేది కూడా పరలోకం కాదు, మళ్ళీ ఎక్కడంటే అది ఈ భూమి మీదనంట. మళ్ళీ దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే మనం పరలోకానికి వెళ్ళము, పరలోకంలో దేవుడు ఉంటాడు అక్కడే. అక్కడి నుంచి ఆయన ప్రతిరోజు సాయంకాలమున ఆదమవుల దగ్గరికి సాయంకాల టైంలో ఎట్లాగైతే విజిట్ చేస్తా ఉన్నాడో, ఈ పట్టణంలో ఉన్నటువంటి దేవుడు కూడా ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్ళొచ్చు అంట. మనం అక్కడికి ఎప్పుడు రావాలంటే అక్కడి నుంచి మనము, కాకపోతే ఎప్పుడు పడితే అప్పుడు మనం వెళ్ళి కలుసుకోవడానికి అవకాశం ఉంది అంతే, అక్కడ ఆ డైమెన్షన్ లో. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, ఈ ముద్రలన్నీ కూడా ఎక్కడ ముద్రించాడు దేవుడు? అంటే నీ పేరు నా పేరు కనపడకుండా ఎక్కడ ముద్రించాడు ఆయన. అందుకే ముద్రలు ఫస్ట్ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జాంపుల్ ఏం చెప్పాను నీకు ముద్రలో? ఎగ్జాంపుల్ ఏం చెప్పాను ముద్రలకి లాస్ట్ వీక్? ఏదేని తోటలో ఆదాము అవ్వల్ని ముద్రించాడు ఆయన అక్కడ, అంతేనా? అంటే ఆదాము ప్లేస్ లో ఆదాము కాదు, ఎవరున్నారు అక్కడ? క్రీస్తు ఉన్నాడు. అవ్వ ప్లేస్ లో ఎవరున్నారు? సంఘము ఉంది. అందుకే కదా ఆదాము నుంచి ఏ మట్టి నుంచి దేవుడు ఆదాము తీశాడో, ఇంకొక మట్టి ముద్దు నుంచి అవ్వను ఎందుకు తీయలేదు అనడానికి రీజన్ అదే కదా. ఎందుకు దేవుడు అక్కడ ఏ మట్టితో అయితే ఆదాముని తీశాడో, ఇంకో మట్టి ముద్దులోంచి అవ్వను ఎందుకు తీయలేదు? ఆయన తీయొచ్చు కదా. అసలు ఆ రీజన్ దేనికి, ఏ రీజన్ బట్టి ఆదాములో నుంచి ఆ ఎముక దేవుడు తీసుకోవాల్సి వచ్చింది అనడానికి అక్కడ ముద్ర వేశాడా లేదా? అంటే అక్కడ మనకి ఒక డౌట్ వస్తుంది,
అక్కడ రాయిలా, నేను ఎందుకు ఆదాములో నుంచి ఈ యొక్క ఈ పక్కటెముకను తీసుకున్నా, నేను ఆ పక్కటెముకను తీసుకొని అవ్వని ఎందుకు చేశాను అనేది రాశాడు. అక్కడ రాశాడా దేవుడు? అక్కడ రాయిలా. ఎక్కడ రాస్తున్నాడు అది? ఎక్కడ రాస్తున్నాడు? అదొక మర్మం. అది ప్రవక్త ద్వారా ఎన్ని మర్మాలు బయలుపరిచాడు దేవుడు? సుమారుగా గుర్తుంది ఎవరికైనా? సుమారుగా 20 మర్మాలు బయలుపరిచాడు. నెక్స్ట్ సండే చెప్తా. అయితే అది అసలు మర్మాలు ఇన్ని తెలియాలి కదా. ఎఫెసీ రాసిన పత్రిక 22 చదవండి. ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. 28 అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. చూడండి, ఇదంతా చెప్పుకుంటూ వస్తున్నాడు. ముందు భార్య ఎలాగా ఉండాలి, భర్త ఎలాగా ఉండాలి, ఏంటి వాళ్ళిద్దరికి రిలేషన్ ఏంటి, అసలు ఎటువంటి రిలేషన్ అది? అవన్నీ చెప్పుకుంటూ వచ్చి అసలు దేనికి చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన? భార్య భర్తలు ఎలాగ ఉండాలి కాదు చెప్పేది, అదే మామూలుగా చెప్పుకుంటూ వస్తున్నాడు సంఘానికి. అసలు మూలం ఏంటి? అసలు మైండ్ లో ఇంకోటి పెట్టుకున్నాడు. మైండ్ లో ఒకటి పెట్టుకొని అది అర్థం అవడానికి ఇది చెప్తున్నాడు. ఏది? భార్య భర్త సబ్జెక్ట్ తీసుకున్నాడు. తీసుకొని కిందకు వచ్చి ఎక్కడికి ముగిస్తున్నాడు చూడండి. అసలు సబ్జెక్ట్ ఎక్కడికి వస్తుంది? 31. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనును. ఈ మర్మము గొప్పది. చాలు. ఏంట మర్మము? భార్య భర్తలు ప్రేమించుకునేది కాదు. నీ భార్య భర్తలు ప్రేమ ఎట్లాంటిదో ఇది మీకు తెలుసు కదా. భార్య భర్తలు ఎట్లాగే ఎటువంటి అఫెక్షన్, ఆ లవ్ అంటుందో, ఒకరు సాక్రిఫైస్ చేసుకుంటా ఉంటారు కదా. చాలా ఆ లవ్ అనేది ఎంత హైగా ఉంటుందో. అసలు దేనికి మైండ్ లో పెట్టుకొని చెప్తున్నాడు అది? ముప్పై చదవండి. 30 వచ్చినము. 30 తన శరీరమును ద్వేషించిన వాడెవడును అవయవమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. చాలండి. 25 అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకై దాని తన్ను తాను. ఇప్పుడు 32 అండి. ఈ మర్మము గొప్పది. ఆమె చెప్పండి ఇప్పుడు ఒకసారి. అసలు భార్య భర్తల ప్రసంగం అంతా ఎందుకు చేశాడు ఆయన? ఇది దీని గురించి చెప్పడానికి నేను ఇదంతా చెప్పుకుంటూ వచ్చాను అంటాడు. అయితే క్రీస్తును ఆఖరి వచ్చిన అన్నాడు. అయితే ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి అది ఇది మెయిన్ అన్నమాట. ఏంటది? అసలు ఈ మర్మము గొప్పది. ఆ మర్మం ఏంటో కాదు. ఆది కాండంలో ఎందుకు దేవుడు ఆదాములో నుంచి పక్కటెముకని తీశాడు అనటానికి ఏదో కాదు. ఆదాము ఏ మెటీరియల్ అయితే కలిగి ఉన్నాడో అవ్వ కూడా అదే మెటీరియల్. అక్కడ దాగి ఉన్న మర్మం అంటే ఆదాము ఉన్నాడు, ఆ మట్టి మొదలు తీశాడు, ఇంకో మట్టి తీశాడు అనుకోండి, వేరే కదా అది. కానీ ఆదాములో ఏదైతే ఉన్నదో ఆ మాంసం, అందుకే నా ఎముకలో అన్నాడు కదా, నా మాంసములో. అంటే ఇప్పుడు ఆదాము ఏ మెటీరియల్ అయితే కలిగి ఉన్నాడో హవ్వ కూడా అదే మెటీరియల్ అని అక్కడ క్లారిటీ వచ్చింది. దేవుడు ఎందుకు తీశాడంటే తన సంఘం, రాబోయే సంఘం ఎట్లా ఉండాలనుకుంటున్నాడు ఆయన. ఆయన ఏ మెటీరియల్ అయితే కలిగి ఉన్నాడో ఆయన భార్య కూడా అదే మెటీరియల్ కలిగి ఉండాలని అర్థం. కానీ ఇక్కడ ఏ మెటీరియల్ ఆయన? దేవుడు ఇప్పుడు దేవుడు కదా ఆయన అంటే రక్త మాంసంలో ఆదాము అదే. ఇప్పుడు కడపతి ఆదాం మెటీరియల్ ఏంటి? వాక్యమే కదా. అదేందు వాక్యములను వాక్యమే దేవుడు. అంటే ఈ దేవుడు వాక్యం అని పెట్టుకోవాలి మైండ్లో మనం. ఎందుకంటే మన దగ్గర దేవుడు ఉన్నది ఆ రూపంలో ఉన్నాడు ఇప్పుడు, అంతేనా? బైబిల్ అంటే ఇది ఏ రూపంలో ఉన్నాడు దేవుడు ఇప్పుడు మన దగ్గర? అదే మొదటి రాకల్లో ఉంటే ఈ టెన్షన్ అక్కర్లేదు కదా.
ఆయన దగ్గర చూస్తున్నాము, ఆయన దగ్గర పడుకోవచ్చు, ఆయన మాట్లాడవచ్చు, ఆయన మొహం నిన్ను చూడవచ్చు, నువ్వు ఆయనతో. ఆ శిష్యులు చేశారా లేదా ఆ కాలంలో? సంఘం చేసింది అప్పుడు టెన్షన్ లేదు, ఎందుకంటే వాక్యమే శరీర దిగొచ్చాడు అప్పుడు. కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నాడు మళ్ళీ? అందుకే యోహాను సువార్త అనేది ఒక నిజమైన వధువుకి రాసినాడు అంటున్నాడు ప్రవక్త. ఆది యందు వాక్యం ఉండెను అన్నాడు. అందుకే ఇప్పుడు మళ్ళీ ఆ వధువు దగ్గరికి, యోహానికి మాదిరిగా ఉన్న వధువు ఆ సంఘం దగ్గరికి దేవుడు ఏ రూపంలో వచ్చాడు? మళ్ళీ వాక్య రూపంలో వచ్చాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే కడపటి ఆదాము ఏ మెటీరియల్ అయితే కలిగి ఉన్నాడో, ఇప్పుడు అవ్వ కూడా ఏ మెటీరియల్ కలిగి ఉండాలి? ఏంటా మెటీరియల్? వాక్యమే. కానీ ఈరోజు డినామినేషన్స్ అన్ని ఈ వాక్య రూపంలో ఉన్నాయా? ఏ రూపంలో ఉన్నాయి అవి? చెప్పండి. ఇప్పుడు అంటే ఏ వాక్యములో అయితే రక్షణ దాగి ఉందో, ఆ రక్షణ ఏ బోధలో అయితే ఉందో, ఆ బోధన స్టార్ట్ చేసింది ప్రభు. అంతేనా? మళ్ళీ ఆ బోధ ఎవరికి అప్పగించాడు? దేవుడు శిష్యులకు అప్పగించాడు. అంటే ఈ రెండిట్లో మాత్రమే ఏం దాగి ఉంది? ఒక వ్యక్తికి, నశించిన వాడికి రక్షించడానికి నేను దిగొచ్చాను. ఎందుకు వచ్చానంటే నీతిమంతులు నేను పిలవడానికి రాలేదు, పాపులను పిలవడానికి నేను వచ్చాను. నిత్య జీవం, కోల్పోయిన నిత్య జీవం మళ్ళీ ఇవ్వడానికే నేను వచ్చాను అన్నాడు కదా ఆయన. అంటే నశించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆయన బిడ్డలు ఎవరో కాదు, జగత్ పునాది వేయబడక మునిపే. ఎక్కడ నశించామో ఏమేమంటే చెప్పగలరా? నేనే నశించలేని బాగా ఉన్నానంటే ఏంటి అంటాడు దేవుడు. ప్రవక్త అన్నాడు, ఏమన్నాడు? ఒక్కళ్ళలోనైనా పాపం లేదని ధైర్యం చెప్పగలరా అంటాడు. ఎన్నిక చేసుకున్న సంఘమే దేవుని దృష్టి ఎట్లా ఉందంట? అసలు నువ్వు ఏ పాపం చేయకపోయినా, ఏ అబద్ధం ఆడకపోయినా చిన్నప్పటి నుంచి దేవుని దృష్టిలో ఎట్లా ఉన్నాడంట? అతను పాపేనా కాదా? ఈ రక్త మాంసములో చూడండి, ఆ కలయిక ద్వారా పురుషుల స్త్రీల ద్వారా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దేవుని దృష్టి ఎట్లా ఉన్నారు? పాపమేనా? పాపులో అంతే. తల్లి గర్భంలోనే నన్ను, దావీదు గారు అంటాడు కదా, పాపంలోనే నా తల్లి నన్ను కానీ అంటే దేవుని దృష్టిలో ఆ విధంగా వచ్చిన ప్రతి ఒక్కడు పాపే దేవుని దృష్టిలో. అందుకే దేవుడు ఆ మార్గంలో కాకుండా వేరే మార్గంలో రావాల్సి వచ్చింది ఆయన. అందుకే ఆయన సవాల్ చేస్తాడు, నాలో పాపం ఉన్నదని ఎవడు నిరూపిస్తాడు అని ఎంతో ధైర్యంగా మాట్లాడింది ప్రభు. అందుకే ఆయన మాట్లాడి మిగతా వాళ్ళందరూ ఏమంటున్నాడు? ఏ భేదము లేదు, అందరూ పాపులే. అందరంటే ఎవరు? ఆయన బిడ్డలు కూడా. ఆమె చెప్తారా? ఎట్లాగా ఆయన బిడ్డలు కూడా ఎట్లా పాపులే అయ్యారు చెప్పండి? హెబ్రీ రాసిన పత్రిక చూడండి ఒకసారి. ఇందా చదివిన దాంట్లో 2వ అధ్యాయం రండి. హెబ్రీ రాసిన 2వ ఉంటుంది. 13వ వచనం. నేను ఆయనను నమ్ముకుని ఉందును అనియు, దేవుడు నాకిచ్చిన పిల్లలను అనియు. ఒక నిమిషం. తండ్రి నాకు అనుగ్రహించిన దానిలో నేను ఏదియు పోగొట్టుకొనక అన్నాడు కదా సువార్తలో. అంటే దేవుడి దగ్గర ఒక లిస్ట్ ఉంది. నా గొర్రెలు అంటాడు అందులో. అంటే ఆ గొర్రెలు ఉన్నాయి. ఈ గొర్రెలు, ఈ దొడ్డివి కానీ వేరే దొడ్డి గొర్రెలు నాకు అంటాడా? అంటే ఇజ్రాయేలీలే కాకుండా అన్యుల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలు కూడా సంఘం ఉంది. కానీ వాళ్ళు ఆమె చెప్పండి, అర్థమవుతుందా? చాలా ఇంపార్టెంట్ ఇది. అసలు అదే చెప్తున్నా ఫస్ట్ నుంచి. ఈ వేలు లక్షలు కూడా కట్టి వెళ్తారు తెలుసా బైబిల్ ట్రైనింగ్కి. వేలు ఫీజు కట్టి బైబిల్ ట్రైనింగ్ నేర్చుకుంటారు. థియాలజీ 3 years నేర్చుకుంటారు తెలుసా. దాంట్లో చెప్పరు. అంటే వాళ్ళకి తెలియదు అది ముందు. దాంట్లో కూడా ఎంత నువ్వు కట్టినా ముందు బోధించాడు ఉండాలి కదా. ముందు బోధించా వాళ్ళకి తెలియాలి కదా. వాళ్ళకే దేవుడు ఏం చేశాడు? మరుగు చేశాడంట. జ్ఞానులకు మరుగు చేసి నేర్చుకొని పసి బాలులకు నేను బయలుపరుస్తున్నా అన్నాడు. ఇప్పుడు అది మనం ఫ్రీగా వేస్తున్నాడు దేవుడిది. అందుకే ఒక మర్మం, అది మర్మాలు కాబట్టి పట్టుకోవాలి. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మనకే, అందరికీ కాదు. ఏంటో మర్మం ఇక్కడ చెప్తున్నారు చూడండి, పౌలు గారు చెప్పేది. కన్ను చేయండి. కాబట్టి స్లోగా, కాబట్టి ఆ పిల్లలు చాలండి. ఇదేంటి అందరు రక్తమాంసాలు కాదు లేరేంటి? ఈ భూమి మీద అందరూ ఏమైనా మహిమశీలం అవుతున్నారా? సర్పసంతానం ఉన్నారు, దేవుని బిడ్డలు ఎరగిన వాళ్ళు ఉన్నారు, విగ్రహాలు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఎన్నో మతస్థులు ఉన్నారు కదా. వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? వాళ్ళ రక్తమాంసాలు కలిగి లేరా? మరేంటి స్పెషల్ ఏంటి ఇక్కడ? అర్థమైందా ఏమంటున్నాడు ఆయన పౌలు గారు? కాబట్టి ఆ పిల్లలు చూడండి. ఏ పిల్లలు? దేవుని పిల్లలు. దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు. వీళ్ళెవరు చెప్పండి ఒకసారి.
అది ఎక్కడున్నారు వాళ్ళు? ఈ లోకానికి రాకముందు ఉన్నారా లేదా? అదే కదా పౌలు చెప్పేది, జగత్తు పునాది, ఈ భూమికి పునాదులు వేయబడక మునిపే వాళ్ళు ఉన్నారంట వాళ్ళు. అందుకే ఇప్పుడు యోబు దగ్గరికి వచ్చి అంటాడు, ప్రభు అంటాడు, యోబు నువ్వు ఈ భూమికి నేను పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు కదా, ఆయన ఉన్నాడు కదా ఆయన. కానీ ఎట్లా ఉన్నాడు ఆయన ఉన్నప్పుడు? రక్త మాంసాలు కలిగి ఉన్నాడా? లేడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైంది మీకు? ఇప్పుడు పట్టుకున్నారు. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు బాడీలో లేరు వాళ్ళు. అదే అంటాడు ప్రవక్త, థియోఫనీస్ లో ఉన్నారు. అదే మొదటి అధ్యాయం, ఆది కాండం మొదటి అధ్యాయం ఇప్పుడు చదవండి, ఇప్పుడు అర్థమవుద్ది. 26, 27. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదు. చాలండి. ఇది ఈ మన అనేది ఎవరితో అంటున్నాడు ఆయన? రైట్. ఆయన ఏ పోలికలు అయితే ఉన్నాడో అదే పోలికలో వాళ్ళు ఉన్నారు, థియోఫనీస్. ఎందుకంటే ఆయన లోగోస్ గా ఉన్నాడు, అంటే లోగోస్ లో ఒక భాగం అన్నాడు ప్రవక్త. అందుకే ఒక డైమండ్ తీసుకుంటాడంట, ప్రవక్త చెప్పిన ఎగ్జాంపుల్. డైమండ్ తీసుకొని పెద్ద డైమండ్ ని చెక్కేటప్పుడు ఒక షేప్ చేస్తారంట కదా, ఒక రాయిని తీసుకొని, అది డైమండే. చేసేటప్పుడు ఏం చేస్తారంట, దాన్ని కట్ చేస్తారంట. కట్ చేస్తే ఏమవుతాయి, చిన్న ముక్కలు దాని నుంచి పడతాయి. డైమండ్ లో నుంచి వాళ్ళు కోసేటప్పుడు ఆ మేకరు, గోల్డ్ స్మిత్ ఏం చేస్తాడు, దాన్ని డైమండ్ కట్ చేస్తాడంట. కట్ చేసుకుంటే చెప్తాడంట. చాలా చెక్కేటప్పుడు దాంట్లో నుంచి చిన్న చిన్న పార్టికల్స్ పడతాయంట, ఉంటాయి కదా. అవేంటి? అవి డైమండే కదా. దీంట్లో ఏ క్వాలిటీ అయితే ఉందో అదే పడతాయంట. అదే ఫస్ట్ క్రీస్తు అనేటట్టు లోగస్ అన్నాడు ఆయన ఫస్ట్. అదేదో కాదు, మహిమ ఏదైతే దేవుడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే సృష్టికర్తైన దేవుడు ఆలలోనుగా సింగిల్ గా ఎట్లాగైతే ఉన్నాడో, ఆ డైమెన్షన్ ఉన్నాడో, దానిలో నుంచి చక్కగానే ఫస్ట్ పడిందే లోగస్ అన్నాడు. అదే వాక్యము, వాక్యపు శరీరము, లోగస్. అదేదో కదా క్రీస్తే. అంటే క్రీస్తు అనేది ఒక ముక్క అయితే ఇంకా ఒక ముక్కన పడింది చెక్కితే. ఒక డైమండ్ చెక్కుంటే వెళ్తే ఎన్ని ముక్కలు పడతాయి చెప్పండి? ఎన్నో ముక్కలు పడతాయి కదా. హెబ్రీ రాసిన పత్రిక అనే ఒక మెసేజ్ ఉంది హెబ్రీ పత్రికలో అని ప్రవక్త చెప్పుకుంటూ వెళ్ళాడు కదా ప్రసంగం. హెబ్రీ పత్రిక అనేది ఉంది, వాల్యూమ్ 1, 2, 3 ఉన్నాయి, దాంట్లో ఉంది, చదవండి ఒకసారి ఇంటికి వెళ్ళి. ఇదే చెప్పాడు. ఒక డైమండ్ లో నుంచి గోల్డ్ స్మిత్ కట్ చేసేటప్పుడు చిన్న చిన్న పార్టికల్స్ పడతా ఉంటాయి పక్కన. ఆ పార్టికల్ ఫస్ట్ పడిన పార్టికల్లే క్రీస్తు అన్నాడు ఆయన. అంటే లోగస్ గా ఫస్ట్ ప్రథముడుగా వచ్చిందే ఆయనలో నుంచి వచ్చిన ఆ రూపమే ఫస్ట్ బయటకు వచ్చింది క్రీస్తు. అర్థమవుతుందా? ఎంత డీప్ సబ్జెక్ట్ అసలు. ఎంతమంది పట్టుకోగలుగుతున్నారు? నిజంగా అదృష్టవంతులు. పట్టుకున్న వాళ్ళు గాడ్ బ్లెస్, దేవుడు దీవించును గాక. ఇది కనుక పట్టుకోగలిగితే అసలు మనకి భూమి మీద మనకంటే గొప్ప భాగ్యవంతులు ఇంకోరు లేరు. అదే బయలుపాటు అంటే అసలు నువ్వు ఎంత సంతోషిస్తావు ఇది కనుక పట్టుకుంటే. నేనా ఆయనతో సమానమా అనుకుంటాం మనం. ఆయన వాక్యం చెప్తుంది ఆయన క్రీస్తు ఎట్లాగో దేవుని కుమారులు కూడా ఏ మాత్రం తేడా లేదు. ఆదాముకి క్రీస్తుకి ఏమైనా తేడా ఉందా? ఆదాముకి ఎవరు ఫస్ట్ దేవుని కుమారుడేనా? క్రీస్తు కూడా దేవుని కుమారుడే. ఆదాము ఎట్లాగున్నాడు, క్రీస్తు కూడా. కాకపోతే ఆదాము పడిపోయాడు, మొదటి ఆదాము. కడపటి ఆదాము పడిపోలేదు, అంతే. పైకి వెళ్ళండి, ఇంకా అర్థమవుద్ది మన గురించి ఎక్కడ రాస్తున్నాడు. 10వ వచనము. దేవుడు 2:10 ఇది హెబ్రీ రాసిన పత్రిక, సారీ, హెబ్రీ 2:10. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో చూడండి, అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. ఆమె చెప్పండి ఇప్పుడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు కుమారులు? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు కదా. ఎంత అంట? అనేకులైన కుమారులను దేవుడు ఏం చేస్తుంది, ఎక్కడికి తీసుకొస్తాడంట? మహిమకు తెచ్చుచుండగా. అంటే అర్థం ఏంటి? ఆ కుమారులు ఇక్కడ మహిమను కోల్పోయి ఉన్నారనే కదా. మనం అలాగే ఉన్నాగా, మహిమ కలిగి ఉన్నావా? ప్రార్థన చేసుకుంటున్నాం, బైబిల్ చదువుతున్నాము, వర్తమానం నమ్ముతున్నాము, బాప్తిజం తీసుకున్నాం, ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తున్నాం. కానీ మహిమ ఇంకా మనం పొందుకోవాలి. అంటే దేవుడు ఎట్లాగున్నాడు 2000 సంవత్సరాల క్రితము ఆయనతో ఈక్వల్ గా లేము. ఇంకా చెప్పరండి, ఆయన చనిపోయిన తర్వాత 3వ దినాలు లేచినప్పుడు ఆ శరీరం అంతకంటే లేవు. ఆయన మహిమ శరీరం కదా. చక్క ఎట్లా ఉన్నాడు దేవుని కుమారుడు? బండిలతో పని లేదు, కారులతో పని లేదు, విమానాలతో కూడా పని లేదు. ఎట్లా వెళ్తున్నాడు ఆయన? అందరు తలుపేసుకొని ఉంటే ఎట్లా వచ్చాడు? చక్కని లోపలికి వచ్చి నించున్నాడు. అంటే ఏమడ్డు వచ్చి ఆమెకేమన్నా ఈ తలుపులు ఏమన్నా అడ్డు వచ్చినాయా? ఈ గోడ అడ్డు వచ్చిందా ఏమన్నా? అలాగున్నాడంట ఆదాము. ఫస్ట్ ఆదాము, అది కానీ మొదటి అధ్యాయంలో ఆదామవులు అట్లాగే ఉన్నారంట. వాళ్ళకి ఏమి కావాలంటే ఒక క్షణంలో ఎక్కడికి నాకు ఆ నక్షత్రం దగ్గర వెళ్ళొచ్చంట, ఆ సూర్యుడి దగ్గరికి వెళ్ళొచ్చంట, చంద్రుడి దగ్గర వెళ్ళొచ్చంట. ఒక్క క్షణంలోనే. ఏంటది? మహిమ శరీరము.
ఈ మెసేజ్ లో ఉన్న వాళ్ళందరికీ దేవుడు అదే ఇవ్వబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? అసలు మనకి ఇచ్చేది అదే దేవుడు. భవిష్యత్తులో మనం పొందుకోబోయేదే. ఈ శరీరాన్ని ఇచ్చిందే దేవుడా? రక్తమాంసములు, అదేగా చెప్తున్నాడు, ఆ కుమారులు రక్తమాంసములు గలవారైనందున. ముందు దేహాన్ని ఇచ్చాడు దేవుడు. కొన్ని రోజులు ఉండండి రా మీరు ఈ లోకంలో, నా కొరకు జీవించండి, నా కొరకు బతకండి, ఒక సాక్షులు. అంతే కదా. లోకాన్ని పంపించాడంటే అర్థం ఏంటి? అందరూ వాళ్ళ ఇష్ట ప్రకారం జీవిస్తారు, పట్టించుకోడు దేవుడు. ఎందుకంటే ఆయన కుమారులే కాదు, కానీ దేవుని కుమార్తెలు ఉన్నారు. వాళ్ళు ఎందుకు పంపించాడు దేవుడు? ఈ లోకంలో దేవుని కొరకు సాక్షులుగా ఉండటానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి మళ్ళీ చదవండి ఆ మాట, 10వ వచనము. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. ఇంకా రాలా, చాలండి. ఆ మహిమకు దేవుడు తీసుకురావాలని ఆశపడతా ఉన్నాడు. ఎవరిని? రోమపత్రికలో చెప్తాడు కదా, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఎదురు చూస్తా ఉందంట. మొత్తం టోటల్ ఎప్పుడు మళ్ళీ ఏదైనా తోటల ఆదమవుడు అట్లాగైతే ఉన్నారో అట్లాగా ఎవరు ఎదురు చూస్తున్నారంటే ముందు సృష్టి ఎదురు. సృష్టి అంటే ఎవరు చెప్పండి? ఎవరు? సృష్టి అంటే ఏంటి? చెట్ల? చదవండి. లేదు, రోమపత్రిక 8:19. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో చాలు. ఎవరు ఎదురు చూస్తున్నారు? ఎవరి కొరకు? దేవుని కుమారుల కొరకు ఒకరు ఎదురు చూస్తున్నారు. సృష్టి ఎదురు చూస్తుంది. కిందకి రండి, లేకపోతే ఇంకా చదవండి. దేవుని పిల్లలు చూడండి 22వ వచనం. సృష్టి యావత్తు ఇది వరకు మూలుగుచు ప్రసవ వేదన పడుతున్నదని. చాలండి. ఈ సృష్టి ప్రసవ వేదన అంటే మనకు తెలుసు. అందరూ పడతారా? కాదు కదా. ఎవరైతే డెలివరీ, అది ప్రసవం అంటే అదే కదా, మగవాళ్ళు కాదు కదా, అది ఆడవాళ్ళకే కదా, లేడీస్కే కదా ప్రసవం వచ్చి ఆ పెయిన్స్ అనేది తెలిసేది. మగవాళ్ళు తెలుసుదా? మరి ఇక్కడ ఎవరికి తెలుసు అంటే, ఎవరు పడుతున్నారంటే ఈ పెయిన్? సృష్టి అంటే ఎవరు? స్త్రీలా? చూడండి, రాక్ చెప్పాడు దానికి ఏంటంటే, చెట్లు అంట, జంతువులు అంట. అందుకే సర్వ సృష్టికి మీరు వెళ్ళి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించని అన్నాడు కదా. రాక్ చెప్పాడు. ఎంత సీల్స్, ఎంత సబ్జెక్ట్. ఆ లోపల భక్తులు ఫోటోలు అంటించాను, చూసారు కొన్ని. ఆ ఫోటోల్లో సాధు సుందర్ సింగ్ అని ఉన్నాడు. ఆయన వెళ్ళి ఎవ్వరు వినట్లేదని చెప్పి ప్రసంగం చేస్తుంటే, సిక్కులు కదా, ఆ ఇంట్లో అమ్మ నాన్న కూడా బాగా కొట్టేసి బాగా చదువుకున్న వాళ్ళు ధనవంతులు అంటారు కోటీశ్వరులు. ఇవేంట్రా ఈడు క్రైస్తవ మతాన్ని స్వీకరించాడని చెప్పి వెళ్ళేసేసరికి మంచి యూట్యూబ్ లో వీడియో వినండి, చాలా బాగుంటది. సాధు సుందర్ సింగ్ మంచి మంచి హిస్టరీ, లైఫ్ హిస్టరీ. టిబెట్కి వెళ్ళి అని చెప్తుంటే ఎవ్వరు వినట్లేదని చెప్పి మన ఇర్మియా అట్లాగే హింసించాడు. బావిలో పడేసేయటము, ఇలాగా అంత హింసలు పెట్టారు కదా. అలాగే సొంత కుటుంబము, సొంత బంధువులే చేశారంట ఆయనకి, ఆ సొంత వాళ్ళే. సాధు సుందర్ సింగ్ ఎప్పుడు ఏం చేశాడంట, అడవికి వెళ్ళి జంతువులు ప్రసంగం చేశారంట. చూడండి, దేవుని దృష్టిలో కూడా ఏమున్నాయి? చెట్లు ఉన్నాయి, జంతువులు కూడా ఉన్నాయి. అంటే ఈ రెండు కూడా ప్రసవ వేదన పడేది, బాధపడేది వీళ్ళేనంట అసలు మనుషుల కంటే. ఎందుకు? అవి ఒరిజినల్ ఏదైతే దేవుడు సృష్టించాడో, అందుకు ప్రవక్త చెప్పాడు, అసలు ఒక్క చెట్టు మీద ఆకు ఏదైతే అది వాడిపోలేదంట. వాడిపోలేదు. చివరికి అది కింద రాలటం కూడా దేవుని చిత్తమే కాదు. అందుకే చూడండి, పాపం చేసిన తర్వాత ఫస్ట్ పనిష్మెంట్ వచ్చినప్పుడు ఏం కనబడింది తెలుసా? రిజల్ట్, ఈ భూమిలో నుంచి కొత్త వచ్చినాయి. ఏంటయ్యి? ముళ్ళ చెట్లు, కర్కాస్ అంటారు కదా, గుచ్చుకున్నాయి, జడు అంటారు కదా, గుర్తులు అట్లా. ఎడారి ఇవి ఉంటాయి కదా, జమ్ము ఏదో, ఓకే, అవి వచ్చినాయి. అంతకుముందు లేవు కదా అవి. క్యాటస్ అంటే ముళ్ళకి సంబంధించినవి, గుచ్చేవి. దేవుడు సృష్టించలేదు, అది శాపం వల్ల వచ్చినవి. చూడండి, అలాగే ఏ క్రియేషన్ అయితే మనం ఈ రోజు ఫ్రూట్ ప్రతిది కూడా అంట దేవుడు మూల సృష్టిలో లేనిదే ఈరోజు మనం తింటున్నామంట. అంటే ఆ టేస్ట్ వేరు, అలాగే రాలిపోవటం లేదు, అవి చక్కగా చేస్తాయి, అది ఆ యొక్క రైప్ ఇచ్చేది అనమాట. ఎంతో టేస్ట్ గా ఉంటాయి. ఈ రోజు మనం తినేది ఏది కాదంట. అలాగే యానిమల్స్ కూడా చూడండి, జంతువులు
అందుకే దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే దేవుడు ప్రవక్త, నోవా ఓడలోనికి వచ్చినప్పుడు ఒక జంతువుని పీక్కొని తినలేదు అక్కడ. సింహానికి కూడా ఇప్పుడు ఏం నేచర్ అనేది, ఎందుకని ఏదైనా తోటలో దేవుడు ఉన్నాడు కాబట్టి అక్కడ అవన్నీ కూడా ఎట్లాగున్నాయి, సాధు జంతువుల్లాగే ఉన్నాయి. అదే దేవుడు మళ్ళీ నోవా ఓడలో ఉన్నాడు కాబట్టి సింహం వచ్చినా, ఎలుగుబండి వచ్చినా, ఏమొచ్చినా వాటి నేచర్ ఎట్లాగుంది. ఒకప్పుడు దేవుడు ఏ సృష్టి అయితే వాళ్ళని ఎట్లాగైతే చేశాడో అదే మైండ్ తో వచ్చినాయి అంట లోపలికి. అది దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, ఏ నిజంగా అభిషేకం కలిగిన దేవుని కుమారుడు కనుక ఉంటే భూమి మీద గుర్తించేది ఎవరు ఫస్ట్? ఎవరు? సృష్టి అంటే చెప్పండి. సృష్టి అంటే నేను అడిగేది అదే. సృష్టి అంటే ఏంటి? జంతువులు చెట్లు గుర్తిస్తాయంట. మనకు అర్థం కాదు. జంతువు చెప్పిన మాట నేను చెప్తున్నా, సొంతగా ఏం చెప్పట్లేదు. ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము. మనకుంది ఆధారము బైబిల్లో. మార్కు సువార్త 1st చాప్టర్ 12వ వచనము. వెంటనే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యములోనికి రోజుకొని పోయాను, ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు ఎవరితో ఉన్నాడంటే ఆయన? అడవి మృగములతో కూడా ఉండెను. ప్రభు ఎప్పుడైతే కూర్చున్నాడో అక్కడ అడవిలో అవన్నీ వచ్చి పక్కన కూర్చున్నాయంట చుట్టూ. ఎందుకని? మా సృష్టికర్త ఏనే సంగతి అవి గుర్తించినాయి కాబట్టి. ముందు సృష్టి గుర్తిస్తుందంట. అంటే ఆ యానిమల్స్, జంతువులు క్యారెక్టర్ ప్రవక్త చెప్తా ఉన్నాడు. అంటే వాటిలో కూడా ఒక నేచర్ ఉంది. ఏంటా నేచరు? అవి ఇప్పుడు కలిగిన నేచర్ కాదవి. అందుకే ఎప్పుడైతే పాపం చేసినప్పుడు దాని ఎఫెక్ట్ అనేది ఆదాము వల్ల కనపడకపోయినా జంతువులు కనపడింది ఫస్ట్. ఎప్పుడైతే ఆదాము మళ్ళీ పొద్దున లెగ్గానే సింహం తాగుతున్నాడు, పులి తాడుకుంటున్నాడో, ఈసారి వాటి ఒక అరవటం అని గాని నుంచి పట్టుకొని ఏదో ఒక అప్పటి వరకు లేనటువంటి నేచర్ దాంట్లో కనబడిందంట. అంటే అప్పటి వరకు లేనటువంటి క్వాలిటీ చెట్లో కనబడిందంట. వాడిపోవటం, కింద పడిపోవటము ప్రవక్త చెప్పాడు అన్నమాట. ఆ ఆకులు రాలిపోవటం అనేది అంతకు ముందు లేదు. ఈసారి సృష్టి మిగిలిన ఆశతో, అందుకే మళ్ళీ జంతువులు, చెట్లు అవి ఎదురు చూస్తున్నాయంట. వాటికి తెలుసంట ఆ ప్రేమ. అందుకే జాగ్రత్త గమనించండి మీరు. అసలు మనుషుల్లో లేనిది మీరు జంతువులో చూడొచ్చు. ఇంకా చెప్పాలంటే ఒక పిల్లి ఉంటుంది. పిల్లి పిల్లల్ని ఒక చిన్నది పట్టుకొని ఒకసారి అంటే మనుషులు అంటే కొంతమంది కనబడుతున్నారు కదా, సొంత పిల్లల్ని ఏదైతే క్యారెక్టర్ కలిగి ఉన్నారో అమ్మేసుకోవటం, లేకపోతే ఉన్నారా అపాధిగడి మైండ్ పాడి చేయటం బట్టి సొంత పిల్లల్ని చంపుకోవటం ఉన్నారు. కొంతమంది ఉన్నారు, ఇక్కడ కనబడుతూ ఉంటుంది. అంటే నిజంగా ప్రేమ కలిగిన తల్లాల చేస్తాన్ని న్యూస్ చెప్తా ఉంటారు. కానీ జంతువుల్లో చూసుకుంటే, ఒక పక్షుల్లో కానీ జంతువుల్లో కానీ వాళ్ళ పిల్లల మీద ఉన్న కేర్ ఎంతగా చూపిస్తా తెలుసా? అవి చిన్నది అరిసిన కప్పుకొని కంగారు పడిపోయి పట్టుకొని, ఆ చిన్న పిల్ల అరిస్తే వచ్చేసి పట్టుకొని టక్క లాక్కేసుకుంటుంది. వాటికి తెలియదు అంటే ఎక్కడ దాచిపెట్టాడో దేవుడు జంతువుల్లో. అంటే ఆ లవ్ ఎక్కడి నుంచి వచ్చింది? అది దేవుడి దగ్గర పెట్టింది. అది మనుషుల్లో ఒక్కొక్కసారి కనపడే క్రూరత్వము వాటిలో కనపడవు. ఎంతో అసలు అపోజం గురించి చెప్తాడుగా ప్రవక్త. క్యాలెండర్ కూడా వేసి పెట్టు. అపోజం తెలుసు కదా, ఆ పిల్లలు అపోజము ఇంటికి వచ్చి ప్రవక్త బయటికి రాగానే ఆ గడ్డి మీద పడుకొని ఉంటుంది. ఏంట్రా అంటే పట్టుకొని పీకేసరికి బ్లడ్ కారుతా ఉంటుంది. కారుతుంటే ప్రవక్త చూసి పట్టించుకోడు, వెళ్ళిపోతాడు. క్యాలెండర్లో వెనకాల కూడా ఉంటుంది చూడండి, మీరు వెళ్ళి లాస్ట్ క్యాలెండర్ అనుకుంటా, పోయిన లాస్ట్ ఇయర్ క్యాలెండర్లో అపోజం గురించి చెప్పాడు. ఆయన చేసిన మిరాకిల్స్ లో అదొక మిరాకిల్. ఆయన ఇంటి దగ్గర బయటికి రాగానే గడ్డి దగ్గర పైన లాన్ లో ఆ అపోజం పడుకొని ఉంటుంది. ఏంట్రా అంటే పడుకొని ఉంటే పట్టించుకున్నారే, బాధపడతారే, ఇలాగా బ్లీడింగ్ అవుతుంది, చచ్చిపోతుందని లోపలికి వెళ్తాడు. 2 రోజులు ఉంటుంది అంట అట్లాగే. ఆమె చెప్పండి ఒకసారి, గుర్తురాలా. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత క్యాలెండర్ వెనకాల చూడండి. ఆయన ప్రవక్త బుక్ లో కూడా లైఫ్ హిస్టరీ రాసి పెట్టాడు అపోజం గురించి. అపోజం జంతు పేరు మన ఇండియాలో ఉంటుంది, అమెరికాలో ఉంటుంది. ఎంత ఒక ఎలుగుబంటిలాగా ఉంటుంది, చిన్న నక్కలాగా ఉంటుంది. అది అంత బ్లీడింగ్ ఏదో మొత్తానికి లాగేసింది, ఏదో పీకు తింటుంటేనే ఒక బ్లీడింగ్ లాగేసరికి కొంచెం కట్ అయిపోద్ది కడుపు. బ్లీడింగ్ అవుతా ఉంది. అక్కడే 2 రోజులు పొద్దున్న చూశాడంట, సాయంత్రం చూశాడంట, మళ్ళీ మరుసటి రోజు చూశాడంట. ప్రవక్త వచ్చి అరే పాపం అని జాలిపడి, అంత బ్లీడింగ్ అవుతుంటే కూడా లోపలికి వచ్చి చెప్పాడంట పిల్లలకి. అది చూడదంటే ఆ పిల్లలు అంత రక్తంతో కారిపోతున్నా ఆ పిల్లలు మాత్రం పిల్లలకి పాలిస్తానే ఉందంట. అంటే చిన్న ఇంత ఎలుకలాగా ఉంటాయి, ఇంత ఉంటాయి, ఉడతలాగా ఉంటాయి అవి. అంత బ్లీడింగ్ అవుతా అది చచ్చిపోయే పరిస్థితిలో ఉన్న తల్లి ఏం చేస్తుంది? వాటి పిల్లలకి పాలిస్తుంది కదా, ఇస్తానే ఉందంట. అసలు వచ్చింది దేని కొరకంట తెలుసా? అది చెప్పండి.
ఇక్కడ ప్రవక్త ఉన్నాడు, దేవుని కుమారుడు ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే నాకు స్వస్థత వస్తుందని వచ్చిందంట. అది అసలు ఎంత గొప్ప కార్యం అది. అంటే దేవునికి మనుషులకి మనకి ఎట్లా లింక్ ఉందో వాటికి కూడా ఉందా లేదా? ఎక్కడ కనపడుతుంది మనకి చెప్పండి అది? కాదు, ఇంకా గాడి దగ్గర ఒకటి, ఇంకా వెనకెళ్ళు. నోవా దగ్గర, యోనా దగ్గర చేపను. అసలు నోవా కూడా వెళ్ళి ప్రసంగం చేస్తాడు జంతువులకి, మీరు రండి. దేవుడు ఏమన్నాడు? ప్రతి జాతి జంతువును, ఆడది మగది ఒక్కొక్క జతలుగా నేను వాటిని అంటే దేవుడు చెప్పడం బట్టే కదా వచ్చింది. అంటే మనకి తెలియని, మనకు అర్థం కాని ఏదో జ్ఞానం దాంట్లో దాచిపెట్టాడా లేదా దేవుడు? ఓడలోనికి ప్రతిదీ మేల్ అండ్ ఫీమేల్ అన్ని ఎన్నో జంతువులు వచ్చి లోపల ఉన్నాయా లేవా? అంటే నడిపించింది ఎవరు? వాటిని దేవుడే కదా. అందుకే చెప్తున్నాడంట, పొద్దు లెగ్గన ఆకాశ పక్షులు అంట అరుస్తాయంట. రోగి చెప్పాడు, అదేదో కదా ప్రార్థన కోరక ఆయన అడుగుతాయంట, అయ్యా మాకు ఆహారం అని. వాటి భాష వాళ్ళకి తెలుసు కాబట్టి, ఆయనకి వాడుకున్న రిలేషన్. అలాగే అపోజం వచ్చి 2 రోజులు అలా ఉంటే పిల్లలు చెప్తారంట, డాడీ ఏంటది చచ్చిపోతుంది, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి అన్నారంట. నాకు పట్టించుకోవట్లేదంట. అది 3 రోజులు అలాగే ఉన్నాడంట. అప్పుడు మళ్ళీ దేవదూత చెప్తుందా, ప్రణామ్, ఆ జంతువు ఎందుకు వచ్చిందో తెలుసా అని అంట. అది నీకోసం వచ్చింది అనగానే భలే ఏడుస్తాడు ప్రవక్త. ప్రభా నన్ను క్షమించు, నేను పట్టించుకోలేదు, 3 రోజుల నుంచి నేను ఏదో చూస్తున్నాను. పిల్లలు కూడా అప్పటికి నా పిల్లలు అన్నారు, సారా అనింది, డాడీ దానికి వెళ్ళి నువ్వు చెయ్యని. ఎందుకంటే అది చచ్చిపోయేది, బ్లీడింగ్ అయిపోతుంటే ప్రాణం పోతా ఉంది దానికి. అయినా పాలు తాగుతా ఉంటాయి పెంచుబడి పిల్లల్ని కూడా. ఇప్పుడు పరిగెత్తుకుంటే ఫోటో కూడా తీసి క్యాలెండర్ వెనకాల పెట్టాడు చూడండి. లాస్ట్ ఇయర్ క్యాలెండర్ అనుకుంటా, నాకు గుర్తులేదు. పాత క్యాలెండర్ ఉంటే చూడండి, ఆ అపోజం అనేది వేస్తాడు. అప్పుడు వెళ్ళి అక్కడ మోకరించి 2 చేతులకి ప్రార్థన చేస్తే లేచింది. అది లెగిసి హీలింగ్ అయ్యి పిల్లలు బలం ఉంటుంది. అది పట్టుకొని ఆ ఈప్ మీద ఏలాడుతూ ఉంటాయి పిల్లలు, ఇలా పట్టుకుంటాయి. కోతి ఎట్లాగే పట్టుకుంటుంది కడుపుని, అలాగే చిన్నపిల్లలందరూ కూడా ఒకసారి కుట్టు అపోజం అని వెనకాల ఈప్ మీద మొత్తం 10 పిల్లలు అలా పట్టుకొని ఏలాడుతూ ఉంటాయి. దాని యొక్క స్టైల్ అది. అలా వెళ్ళిపోతుంది. అది థ్యాంక్స్ చెప్పి వెళ్తా ఉంటుంది. అది వెనక్కి తిరిగి 3 సార్లు ప్రవక్త చెప్తాడు, రాస్తాడు, ఇదిగో అది నాకు కృతజ్ఞత తెలియజేస్తుంది. 3 సార్లు వెళ్ళిపోతా వెనక్కి తిరిగి చూసి బాబు థ్యాంక్స్ అంటే మేలు చేసింది దానికి. అంటే వాటిలో ఏదో జ్ఞానం పెట్టాడుగా దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే సృష్టి మిగుల ఆశతో ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? మనుషులు చూడట్లేదు. దేవదూతలు కూడా కాదంటే చూసేది, ముందు ఆశపడేది ఎవరు? ఎందుకంటే దేవదూతలు హ్యాపీగా ఉన్నారు అక్కడ పరలోకంలో, నశించలేదు వాళ్ళు. మూలుగుతుంది ఎవరు? ప్రసవేదన పడుతుంది ఎవరు అంటే ఈ భూమి మీద ఉన్న జంతువులే, ఇవన్నీ. చివరికి మనం కూడా దేవుని కుమారులు. ఈ దేహం యొక్క విమోచన కొరకు మూలుగుది. ప్రభు ఎప్పుడు ఇస్తావు? రాకడ ఎప్పుడు వస్తుంది? రాప్చర్ ఎప్పుడు జరుగుద్ది? ఇదే క్యాలెండర్ లో ఫోటో కూడా వేశారు. లాస్ట్ ఇయర్ క్యాలెండర్ ఒకసారి ఇంటికి వెళ్ళి పాత ఉంటే చూడండి, లేకపోతే నేను ఫోటో తీసి పంపిస్తా. నా దగ్గర పాత ఉన్నట్టు ఉన్నాయి, తీసి పంపిస్తాను. ఇదే అపోజం అంటే ఇదే. అదిగో పిల్లలు చూసారా ఎట్లాగుంది? లేకపోతే మన ప్రవక్త వెబ్సైట్ కొట్టినా దాంట్లో కనపడుతుంది ఫోటో. మన ప్రవక్త వెబ్సైట్ లో ఉంటుంది చూడు. ఇది కూడా అపోజంకి వెళ్ళి ఆ బ్లీడింగ్ అవుతుంటే వెళ్ళి ప్రార్థన చేస్తే స్వస్థత పొందుకొని హ్యాపీగా వెనక్కి వెళ్తే 3 సార్లు వెనక్కి తిరిగి చూస్తుందంట ప్రవక్తని. అది చూడు నన్ను, నాకు అది థ్యాంక్స్ చెప్తుంది, కృతజ్ఞత చెప్తాను, ట్రై చేస్తాను. ప్రవక్త ఎంతో సంతోషంతో అది ఎప్పుడైతే హీలింగ్ పొందుకొని వెళ్తా ఉన్నాం. ఓకే, ఒకసారి ఆమె చెప్పండి. టైం ముగిద్దాం, టైం అయిపోయింది, క్షమించండి. ఇప్పటికే లేట్ అవుతాను ఉంది. ఎప్పటికెప్పుడు మళ్ళీ బుధవారం కూడా అందుకే కంటిన్యూ చేస్తున్నా. ఎక్కడ సబ్జెక్ట్ మళ్ళీ చెప్పండి ఒకసారి. అసలు సబ్జెక్ట్ వచ్చి సీల్స్. దేవుడు ముద్రలు వేశాడు. ఆదికాండం మొదలుకొని బైబిల్ అంతా కూడా దేవుడు ప్రకటన గ్రంథంలో ముద్రించాడు. ప్రకటన గ్రంథం అంతా కూడా 7 ముద్రలో ముద్రించాడు. అందుకే దేవుడు 7 ముద్రలు ఎప్పుడు తెరిచాడు? ఆయన 4,000-6,000 సంవత్సరాలుగా దేవుడు తెరవాలి ఆ ముద్రల్ని. ఇప్పుడు ఈ కాలంలో తెరిచాడు ఆయన, అంతేనా? తెరిచినప్పుడు ఏం చెప్తున్నాడు? ఎవరి పేర్లు అయితే అక్కడ ఉన్నాయో వాళ్ళు మీరు చూసుకోండి అంటున్నాడు ఆయన. నీ పేరు నువ్వు చూసుకోలేదా? నువ్వు చూసుకునేంత మళ్ళీ చదువు అంటాడు ఆయన. ఎంతమంది లాస్ట్ సండే చూపించానా? చూసుకున్నారా? ఉన్నామా లేదా? మనము ఎక్కడ డైరెక్ట్ గా కొన్ని వచనాల్లో దాగి ఉన్నాం మనము. మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో దేవుడు దాచిపెట్టాడు మనల్ని. అపొస్తలుడు 2వ అధ్యాయంలో దాచిపెట్టాడు మనల్ని. ఉన్నామా లేదా అక్కడ? 2 చోట్ల. అంటే వధువుగా ఉండటాన్ని నిర్ణయించబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మెసేజ్ లో ఉంటారు. కాబట్టి ఆ మెసేజ్ అనేది ఎక్కడుంది బైబుల్ అనేది దేవుడు మనకు చూపిస్తాడు ఈ రోజు వచ్చి ముద్రల ద్వారా. ఇదిగో ఏలియాని నేను మీ వద్దకు పంపుతున్నా అంటే ఏలియా అంటే అక్కడ ఏలియా కాదు, అక్కడ ముద్రించాడు. ఎవరు ముద్రించాడు? మన ప్రవక్తను ముద్రించాడు అక్కడ. అలాగే కన్యక గర్భవతి కుమారుని కనును అనగానే అక్కడ ఎవరు ముద్రించాడు దేవుడు? ఆ వచనంలో మరియమ్మను ముద్రించాడు. కానీ అక్కడ ఉందామా? కానీ పేరు రాయలేదు. కానీ ఉందా లేదా?
కన్యాకాని ప్లేస్ లో ఎవరున్నారు? ఎంతో మంది లేరు కానీ ఒక్క వ్యక్తే ఉంది ఆ వచనంలో. ఆమె ఎవరనే సంగతి దేవుడు దేవదూత దిగొచ్చి పంపించారు కానీ తెలియలా, ఆహా ఆవిడ ఈవిడేనా అని. అలాగే వేల సంవత్సరాలుగా ఆ రాకల్లో వచ్చేటప్పుడు మేము ఎత్తబడతాము, ఆ రాకళ్ళు వెళ్ళేది మేమేని అందరూ అనుకోవచ్చు. కానీ ఎత్తబడేది ఎవరనేది దేవుడు ఏం చేశాడు? దాన్ని అక్కడ ముద్రించి మళ్ళీ ముద్ర తీసినప్పుడు అసలు ఎత్తబడేది ఎవరో చూపించాడు దేవుడు. అక్కడ ఎత్తబడేది ఎవరండి? అందుకే ఏ మెటీరియల్ అయితే ఆదాం కలిగి ఉన్నాడో అదే మెటీరియల్ హవ్వ కలిగి ఉంది. కాబట్టి ఏ మెటీరియల్ అయితే మళ్ళీ కడపడ ఆదాం కలిగి ఉన్నాడో ఆ భార్య కూడా ఏ మెటీరియల్ కలిగి ఉండాలి? అదే మెటీరియల్ కలిగి ఉండాలి. అంటే ఎవరో కాదు, ఈయన వాక్యం అయితే ఆమె కూడా ఏమవ్వాలి? వాక్యం అవ్వాలి. కానీ డినామినేషన్ అంతా వాక్యమా? ఏముంది? ఆ వాక్యం కాకుండా ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి అని దేవుడు ఎందుకు చెప్పాడు అంటే, ఈ రోజు మనకు తెలిసిన వాక్యమే కదా. ప్రకటన 12వ అధ్యాయం చదవండి ఒకసారి. ఆడెవరిని మోసం చేస్తున్నాడు అపవాది? ఇప్పుడు ప్రకటన 12. సర్వలోకమును మోసపుచ్చుచు చాలండి. ఇప్పుడు అపవాది ఏం చేస్తున్నాడంట? దేవుడు తెలుస్తుంది. దేవుడికి ఎప్పుడు తెలుసు? కాదు, దేవుడు తెలుసు ఒక దగ్గర. ఎక్కడ తెలుసు అది? అందుకే పట్టుకోవాలంటా నేను. దేవుడు తెలుసు ఒక దగ్గర. అదేగా చదివింది 24 చదివింది ఏది? ఎవడు మిమ్మును అన్నాడా అంటే అక్కడ తెలుసు కదా ఆయనకి. లేకపోతే తెలుసు కాబట్టి కదా ఆ మాట నింది, లేకపోతే అనేవాడు కాదు కదా. వాడు ఉన్నాడు, మోసపరిచోడు వస్తాడు, భూమి మీదకి రాబోతున్నాడు, ఉన్నాడు, ఆల్రెడీ వచ్చాడు, నా దగ్గరికి కూడా వచ్చాడు. 40 దినాలు ఉపవాసాల తర్వాత వచ్చి నాతో మాట్లాడాడు, వేరే బోధ చేశాడు, తెలుసు కదా ఆయనకి. ఈసారి రెండవ రాకడికి వచ్చేటప్పుడు వాడు ఏం చేస్తాడు? దేవుడు కాలాన్ని అంట ఒక్క క్షణంలో అలా చూశాడంట. అంతా అంత్య దినములలో ప్రవక్త చెప్తాడు కదా, కాలమును మొదటి వాడను కడపటి వాడు. అంటే ఈ పీరియడ్ అంతా 2000 సంవత్సరాలుగా ఈ భూమి మీద వాడు ఏం చేయబోతున్నాడు దేవుడికి ముందే చూశాడంట. చూసే కదా యోహాను చూపించింది. అదే వాడు ఏం చేస్తాడు? ఏ గుర్రం మీద వస్తున్నాడు రాయ్ అన్నాడు. ఆడు ఒక గుర్రం మీద వస్తున్నాడు అని చూపించాడు యోహానికి. అవును ప్రభా, తెల్ల గుర్రం రాయ్ అన్నాడు. తర్వాత ఆడు గుర్రాన్ని మళ్ళీ వాడు ఏం చేశాడు? మార్చాడు, రంగు మార్చాడు మళ్ళీ. అంటే రంగులు మార్చేది తెలుసు కదా, మాస్టర్ పిడిచేవాడే కదా రంగులు మార్చేది. అరే రంగులు మార్చుకుంటూ వస్తాడు, అంతే కదా. రే అది అంటారు కదా అవన్నీ. ఓసలి రంగులు మార్చు అంటే గుర్తుపట్టకుండా. అప్పుడు ఏదంటే ఎట్లాగ వచ్చాడు? అసలు ఈసారి అలా రాడాడు. ఎందుకంటే ఆయన బిడ్డలు గుర్తుపడతారు సంగతి వాడికి తెలుసు. అందుకే ఎట్లాగా కన్నింగ్ గా ఉండి ఎట్లాగైతే ఆడు ఎదుటోళ్ళు గుర్తుపట్టు. మోసం అంటే అదే కదా. నువ్వు ఎప్పుడు గుర్తిస్తావు? అది నష్టపోయిన తర్వాత గుర్తిస్తాం మనము. అరే మనం మోసపోయామని ఎప్పుడు ఐడెంటిఫై చేస్తాం? ముందు చేస్తే అది మోసపోయినట్టు కాదు కదా. అంటే తర్వాత నష్టం వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనం లాస్ అవుతామో అప్పుడు గుర్తిస్తాము. అరే మనం కొట్టిందిరో దెబ్బ, మనకి మోసపోయాం, అప్పుడు వస్తుంది ఆ మాట మనకి. అందుకే దేవుడు ఆ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏ మాట అయితే అంటున్నాడో అది ఆల్రెడీ ఇక్కడ ఈడు చేయబోతున్నాడు ప్రకటన గ్రంథం అన్న సంగతి దేవుడికి మత్తయి సువార్తలని తెలుసు. చూశాడు. అంత్య దినాల్లో ఎవడు మిమ్మల్ని అంటే ఎవడు కూడా ఈ సువార్త కాకుండా వేరే సువార్త చెప్పకుండా మీరు చూచుకొనుడి. అదే మీరు ఏ విధంగా వింటున్నారో, అదే కదా నా చెప్పిన సువార్తలో, మీరు ఏ విధంగా వినుచున్నారో మీరు జాగ్రత్త పడండి. అంటే మీరు చెప్పే బోధ అన్ని బోధలు సత్యము కాదు. అంటే అన్ని సంఘాలు సత్యం కాదనేగా దాని అర్థం. అదే కదా ఈ డినామినేషన్ బోధించే బోధ ఎవరిది? ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో నుంచి వచ్చిన బోధ అది. వేశ్య దగ్గర ఉన్నటువంటి బోధ తీసుకొచ్చి ఏం చేస్తావు? కలపకూడదు, తీయకూడదు. అంటే ఈరోజు అపవాది ఏం చేశాడు? కొన్ని కలిపాడు, తీసాడు. బాప్తిజం తీసేశాడు, కలిపిందేమో పండగలు కలిపాడు. తెలిసిందే కదా. అసలు ఇప్పుడు వరకు మన చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్న సండే స్కూల్, చక్కగా స్కూల్కి వెళ్ళగానే నేర్పిస్తారు ఏబిసిల తర్వాత సండే చెప్పండి, చెప్పిస్తారుగా. చెప్పరా స్పెల్లింగ్? చెప్తే నేర్పిలేదు ఏంటి? స్పెల్లింగ్ చెప్పు. అసలు దాని సంగతి ఏంటి ఇప్పుడు మనకు తెలియదు. ఎందుకు ఆడి సండే పెట్టాడో మనకి ఏం తెలుసా? అంటే మనకి తెలియకుండా అనపాది గారిది మనం ఆరాధిస్తానే ఉన్నాం. చర్చికి వచ్చి దేవుని ఆరాధించడం కష్టమైంది, కానీ ప్రతిరోజు స్కూల్లో ఆరాధించేదే సండే. అంటే ఎవరిదంటది? సూర్యదేవుడిది. అంటే నేను అది ఫాలో అవుతున్నాను ఆ క్యాలెండర్. అసలు మనకేం తెలుసా అది ఎందుకు పెట్టాడు? అది అసలు సండే అని ఎందుకు పెట్టాలి? ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, అరే సండే ఏంటో తెలుసా? రోమన్ క్యాలెండర్ అది. మీరు ఫాలో అవుతున్న క్యాలెండర్ ప్రపంచమంతా ఫాలో అవుతుంది, ఎవరిదో కాదు, రోమన్స్ క్యాలెండర్ అన్నాడు.
తీరా చూసి వాళ్ళంతా దేవుళ్ళు దేవతలు పెట్టుకున్నారు. అది ఈవెన్ ఇప్పుడు మనం ఏ నెల ఉన్నాం చెప్పండి, మనం జూలై. ఎవరిదో తెలుసా? జూలియస్ సీజర్, ఆ చక్రవర్తి. క్రైస్తవులను ఎవడైతే బాగా చంపాడో, హింసించాడో, సింహాలు వేసాడో, చెట్టు కట్టేసి కాల్ చేశాడో ఆడి పేరేంటి? జూలియస్ సీజర్ చక్రవర్తి. ఆడి పేరును పెట్టారు. తర్వాత వచ్చే నెల చెప్పండి. అసలు వాడున్న టైంలోనే ప్రభు సిలువేసింది. అసలు వాడే మెయిన్ సీజర్ ఔగుస్ట్. చూడండి, పేరు చూపిస్తాను, పేరు చూపించి ముగిస్తాను నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, లూకాసు వార్తలో ఉంటుంది. రెండవ అధ్యాయం మొదటి వచనము. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని. చూడండి ఏమన్నా తెలుగులో కైసరు, ఇంగ్లీష్ లో చూడండి. ఎవరున్న వాళ్ళు ఇంగ్లీష్ లో చదవండి సార్. ఇంగ్లీష్ లో చూడండి. కనబడిందా మీకు? ఇంగ్లీష్ లో ఏమండి పేరు? సీజర్ అగస్టస్. ఆడి పేరు ఆగస్టు. సరే చూడండి, అంటే నిజం ఎంత గొప్ప మర్మం అంటే బైబిల్ అనేది. ఈ సంగతులన్నీ కూడా ఫస్ట్ దానియేలు చూపించాడు దేవుడు. దానియేలు చూడు, భూమి మీద ఆడి రాజ్యం ఎలా ఉండబోతుందో, ఆ రాజ్యం ఈ లోకమంతా ఆడి చేతులు ఎట్లా ఉందో అనేది నేను నీకు చూపిస్తాను. ఎందుకని? దానియేలు దేవుని దృష్టి ఎట్లా ఉన్నాడు? బహుప్రియుడు. ఆ ప్రియుడు కాబట్టి అందరికి చూపించాల. ఆయన దృష్టిలో ప్రియుడిగా ఉన్నాడు కాబట్టి ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్ అంతా కూడా దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు కదా. దావీదు గారిని ఏమన్నాడు దేవుడే? నా హృదయాన్ని తాకినోడు అన్నాడు కదా. నా స్నేహితుడైన యోబు, నా స్నేహితుడైన అబ్రహాము. చూడండి దేవుడు ఆ రిలేషన్ ఎట్లా ఉందో వాళ్ళది, పాత నిబంధనలో విశ్వాసులది చాలా దగ్గరగా ఉంది. అందుకే దేవుడు తరచుగా దిగొచ్చి మాట్లాడుతూ ఉండేవాడు అంట వాళ్ళతో. అసలు అది పెద్ద గ్రేట్ కాదంట వాళ్ళకి. దేవుడు హ్యాపీగా చక్కగా ఎప్పుడు కావాలంటే వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళకి అమ్మయ్య దేవుడు ఈరోజు మాట్లాడాడు, అంత రిలేషన్ కలిగి ఉన్నారు అప్పుడు దేవునితో వాళ్ళు. ఈ రోజు కళ వస్తేనే మనకి చాలు, అబ్బా చాలు అనుకుంటే తృప్తిపడిపోతాం కళ. ఎందుకంటే మనం అట్లా ఉన్నాం కాబట్టి. మనమే ఉయోగ్యం కాదు కదా. అది కొత్త నిబంధన సంఘం చెప్తుంది. మీరు అయినను మీరు ఏమన్నాడు? మన సంఘం పరిస్థితి ఎట్లా ఉంది ఈరోజు? ఏముంటది? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం అంతా అదే. అమ్మి అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నారా? దేవుడు తిడుతున్నాడు ఇక సంఘాన్ని. మీరు చచ్చిన స్థితిలో ఉన్నారు, మీరు జీవించుచున్నావు అని పేరుంది కానీ నువ్వు చచ్చిపోయినతో సమానం నా దృష్టిలో. అయినను దేవుడు నా కృపను బట్టి నేను హెచ్చిస్తున్నాను అంటున్నాడు ఆయన. ఈరోజు మనకు పునాది ఆధారం ఏదో కాదు, ఆయన కృప మాత్రమే. కానీ దేవుని అప్పుడు వాళ్ళు యోగ్యులు, ప్రార్థన యోధులు, ప్రార్థన పరులు, నీతిమంతులు, భక్తి పరులు, పాత్రమైన సైన్స్. అందుకే దానియేలు ఇంకా ప్రియుడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు దేవదూత పంపించేసి ఈ 1000 సంవత్సరాలుగా ఈ ప్రపంచ రాజ్యం అపవాది చేతులు ఎలా ఉండబోతుందో మొత్తం చూపించేశాడు. అదేనా? ఏ రాజ్యం తర్వాత ఏ రాజ్యం ఎవడెవడు వస్తున్నాడు, ఆ రాజులు ఎవరు, చక్రవర్తులు ఎవరు మొత్తం చూపించాడు దేవుడు. చూపించి ఆ రాజ్యాలన్నీ ఎవరి? జెంటైల్ డిస్పెన్సేషన్ అని చెప్తాడు. ఏంటది ప్రవక్త వర్తమానం పేరు? బిగినింగ్ అండ్ ఎండింగ్ ఆఫ్ ద జెంటైల్ డిస్పెన్సేషన్. అన్యుల యొక్క ఆరంభము మరియు ముగింపు. ఈ అన్యులు అంటే అపవాది యొక్క రాజ్యం భూమి మీద ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎప్పుడు ముగుస్తుంది, ఇదంతా కూడా దేవుడు చూపించాడు. చూపించామంటున్నాడు. దేవుని బిడ్డలకి ఏం చెప్తున్నాడు? అరే మీరు ప్రార్థన చేసేటప్పుడు ఈ రాజ్యం ఇంకా బాగుండాలి, మీరు ఓట్లు వేసుకోండి మళ్ళీ అని చెప్తున్నాడా? నిన్న వచ్చారు పట్టుకొని ఓట్లేదు, మళ్ళీ వచ్చారా? మళ్ళీ ఏంటి అవి అసలు ఓట్లు రెడీ అయింది ఏంటి లిస్ట్ ఏమన్నా? ఏంటి ఎలక్షన్స్ సర్పంచ్దా? ఏమో మొత్తానికి వచ్చారు. అదే నిన్న మళ్ళీ అడుగుతున్నారు ఏంటంటే ఓటేది. ఓకే అదే ఫోటోలు అడిగారు నిన్న. నాకు గుర్తొచ్చింది మళ్ళీ. ప్రభా ప్రార్థన మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాను నేను. నీ రాజ్యము వచ్చునుగాక. నువ్వు ప్రార్థన చేసి మళ్ళీ ఆడికి ఎట్లా ఓటేస్తావు? ఓ పక్కన ప్రార్థన చేసింది ఏమేం చేస్తున్నావు? ప్రభా ఈ రాజ్యాలు వద్దనే కదా, నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థన. అంతే తెలియజేయాలి, నేను తెలియజేయాలి లోకానికి. ఈరోజు బ్రైడ్ ఈజ్ ద ఫైనల్ ఏజ్ టు ద ఫైనల్ వాయిస్ అన్నాడు. నువ్వు ప్రపంచానికి ఈరోజు తెలియాలి. నీకు ఏదన్నా నువ్వు వాళ్ళకి మేలు జరగాలంటే ఎవరి దగ్గర పెట్టాడు దేవుడు ఈరోజు ఆయన స్వరము? బ్రైడ్ ఈజ్ ద ఫైనల్ ఏజ్ టు ద ఫైనల్ వాయిస్
నువ్వే ఆఖరికి లోకానికి నువ్వే దేవుని యొక్క స్వరం అంటున్నాడు ప్రవక్త. ఎందుకని? ఈ రోజు ప్రవక్త లేడు కాబట్టి మన మధ్యలో. ప్రవక్త వచ్చి ప్రవక్త ద్వారా ప్రసంగం చేయించాడు దేవుడు. అమలు ఆ ప్రసంగం ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు దేవుడు వధువుకి ఇచ్చాడు. ఒకసారి చదవండి ఆఖరిగా, అనేకులైన కుమారులను ఆయన మహిమకు తెచ్చుచుండగా. అంటే ఈరోజు ఆయన ఒక్కడే కాదు కానీ తర్వాత దేవుడు ఎంతో మంది దేవుని కుమారులు దేవుడు ఏం చేయబోతున్నాడంట? ఆ మహిమకి తీసుకురాబోతా ఉన్నాడు. ఆమె చెప్పిన సరే. అందుకే ఈ బైబిల్ ఏదైతే రాయబడతా ఉందో ఇప్పుడు ఈ రాకడ ఈ టైంలో ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుంచి ప్రభు దిగి వచ్చిన, అంటే ఇదంతా కూడా అందరు ఇప్పుడు చటక్కమని చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం అందరం. కానీ అలా కాదంట. ప్రవక్త చెప్తున్నాడు ఎట్లాగా? ఆర్భాటము అనేది కొన్ని సంవత్సరాలకు సంబంధించింది, అలాగే ప్రధాన దూత శబ్దం అనేది కూడా కొన్ని సంవత్సరాలకు సంబంధించింది. ఆఖరిగా దేవుని బోర. ఇది జరగాలంటే, ర్యాప్చర్ లోనికి మనం వెళ్ళాలంటే, మనం చదువుకుంది వస్తా చదువు. ఆర్భాటముతోను క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై. చాలండి. కొనిపోబడుదుము అంటే ఈ మాటను పట్టుకుని ర్యాప్చర్ అనే పదం వచ్చింది భూమి మీదకి. క్రిస్టియన్ వాళ్ళు చెప్పింది ర్యాప్చర్ అనేది ఎక్కడైతే కొనిపోబడటం అంటే కాటప్ అన్నమాట. అకస్మాత్తుగా కొనిపోబడటము అంటే ర్యాప్చర్ ఏంటిది? సడన్ క్యాచ్ అవే అంటే సీక్రెట్, స్పీడ్ గా దేవుడు తీసుకెళ్ళిపోవటం అనంట. అంటే ఆ పదంలో అది జరగాలంటే మన లైఫ్ లో ముందు ఏం జరగాలి? ఆర్భటం జరగాలి, ప్రధానతో శబ్దము, తర్వాత దేవుని బూర. అంటే ఇప్పుడు ఈ బోధలో ఏం దాగి ఉంది? ఈ ఈవెంట్ లో మొదటి రాకడ అనేది కొన్ని సంవత్సరాలకి సంబంధించింది. మొదటి రాకడ ఎక్కడ ప్రారంభమైంది? మొదటి రాకడ ప్రారంభమైంది ఎక్కడ? మొదటి రాకడ కన్యక గర్భంలో ఆ విత్తనం పడటం బట్టే కదా పరిశుద్ధాత్మ వెళ్ళి అక్కడ గర్భంలో గర్భంలో దేవుడు ఏం చేశాడు? ఒక సెల్ని క్రియేట్ చేశాడు అక్కడ. అంటే అక్కడతో ప్రారంభమైంది. మొదటి రాకడ ఎప్పుడు ముగిసింది? మరుసటి రోజు ముగిసిందా? ఒక రోజు ముగిసిపోయిందా? 2 రోజులు ముగిసిందా? ఎన్ని రోజులకి పట్టిందా? సుమారుగా 34 సంవత్సరాలు పట్టింది. ఆ 34 years సుమారుగా 34, 35 అనుకోండి. ఇదంతా కూడా దేనికి సంబంధించిన సబ్జెక్ట్? ఇది మొదటి రాకడే కదా. మొదటి రాకడ అనే పదం ఒకసారి పలుకుతున్నాం కానీ అది కొన్ని సంవత్సరాలకి సంబంధించిన సబ్జెక్ట్. అది మీరు ఏమని చెప్పండి? అర్థమైంది కదా. అది మొదటి రాకడ. ఇంకా డీప్ స్టడీలోకి వెళ్ళాలంటే అసలు మొదటి రాకడ స్టార్ట్ అయింది అక్కడ కాదు, మలాకి గ్రంథం 3వ అధ్యాయం దగ్గర స్టార్ట్ అయింది. ఎందుకని? నేను రావడానికి ముందు నా దూతను నేను ముందుగా నీకు పంపుతున్నాను అంటే ఆయన అర్థం ఏంటి? ఆయన వచ్చాడు అంటే అర్థం ఏంటి? రాకడ స్టార్ట్ అయింది, స్టార్ట్ అవుతుంది, రేపు మాపో స్టార్ట్ అవుతుందనే కదా. మలాకి గ్రంథం 3వ అధ్యాయం ఏంటి? నా దూతను నేను ముందుగా నీకు పంపుతున్నాను. అది స్టార్టింగ్ అయితే ఎక్కడ ముగిసిందంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం ముగుస్తుంది. 2వ రాకడ క్షమించారు, మొదటి రాకడ ఏంటది? ఆయన తన సంఘాన్ని చెరగా ఆయన ఎక్కడికి తీసుకెళ్లాడు? కొనిపోబడ్డాడు. ఆయన వెళ్ళేటప్పుడు ఒక్కడే వెళ్ళలేదు, మళ్ళీ ఆయన వచ్చేయడానికి ముందు దూతను ఎట్లాగైతే మలాకిని పంపించాడో అలాగే భూమి మీద నుంచి ఆయన పైకి వెళ్ళిపోయేటప్పుడు ఒక్కడే వెళ్ళిపోయాడు. పైకి ఆయన ఏం చేశాడు? వెళ్ళిపోయేటప్పుడు ఆయన తన పరిశుద్ధులను ఆయన తీసుకొని పైకి వెళ్ళాడు ఈసారి. అంటే అక్కడ ముగిసింది. రాకడ ప్రారంభం ఉంది, ముగింపు ఉంది. ఇది మొదటి రాకడే కదా. ఇప్పుడు 2వ రాకడ ఎక్కడ ప్రారంభమైంది? దాన్ని బట్టి చూసుకుంటే ఎప్పుడైతే ప్రవక్త రంగం మీద ఉన్నాడో మన ప్రవక్త, అంటే ఓహియో నదిలో కరెక్ట్ గా 33లో ఆ పైనుంచి స్వరం వచ్చి అగ్నిగా దిగివచ్చి ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నది. మొదటి రాకడికి ముందు బాప్తిస్మ యోహాను ఎట్లాగైతే ఉన్నాడో 2వ రాకడికి నీ పరిచర్య, నీ యొక్క వర్తమానము వధువుని సిద్ధపరుస్తుంది అన్నాడు. అంటే 2వ రాకడ ప్రారంభమైంది కూడా కరెక్ట్ గా చెప్పాలంటే ఓహియో నది దగ్గర 33వ సంవత్సరంలో బాప్తిస్మ ఇస్తున్నప్పుడు పైనుంచి దేవుడు దిగొచ్చి మాట్లాడాడా లేదా? మాట్లాడా? అక్కడ స్టార్ట్ అయింది. ఎక్కడ ముగిసింది? ఇది ముగిసిందా? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఇప్పుడు సుమారుగా 33 నుంచి చూసుకుంటే ఇప్పుడు 2033 ఇంకా రాలేదు కదా. 100 సంవత్సరాలు 33 ఇచ్చి 100 సంవత్సరాలు అయిపోతుంది. 23 అంటే దగ్గర 90 వచ్చేసినట్టేగా, అంతేనా? 90 అంటే ఇప్పటికి రాకడ 2వ రాకడ స్టార్ట్ అయ్యి ఎంతకాలం అవుతుంది? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పండి? సుమారుగా 90 సంవత్సరాలు ఇప్పటికి గడిచిపోయింది. ఏది? 2వ రాకడ ప్రారంభమయ్యి. మొదటి రాకడ అనేది కొన్ని సంవత్సరాలకి ఎట్లాగైతే ఒక పీరియడ్ గా ఉందో 2వ రాకడ అనేది కూడా ఉండదా? దేవుడు దిగొచ్చాడు. ఏం చేస్తాడు? ఇప్పుడు బలిష్ఠుడు దూతగా దిగొచ్చి ప్రకటన 10వ అధ్యాయంలో ఇదిగోండి మనం నమ్ముతున్నాం కదా. ఇది 1963లో జరిగింది. ఇది మళ్ళీ
అంటే మెయిన్ రాకడది. కానీ ఆయన కన్యక గర్భంలో పుట్టడం అనేది స్టార్టింగ్ అయితే ఆయన కనపడింది అక్కడ 30 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన యోర్దాను దగ్గరికి వచ్చి బాప్తిసం పొందేటప్పుడు అప్పుడు కనపడ్డాడు జనాలకి. అంటే ఆయన కనపడింది ఆయన రాకడ కాదుగా. అప్పటికే ఆయన వచ్చాడంటే 30 సంవత్సరాలు గడిచిపోయిందా లేదా? అర్థమైనామని చెప్పండి. మొదటి రాకడ అనగానే జాన్ ద బాప్టిస్ట్ దగ్గరికి వచ్చి బాప్తిసం ఇచ్చేటప్పుడు అదే నా రాకడ అయింది. అంటే ఆయన భూమి మీదకి వచ్చి అప్పుడు ఎన్ని సంవత్సరాలు గడిచింది? 30 years గడిచినట్టేగా. కానీ ఎవరికైనా కనపడ్డాడు? ఆయన కనపడలా. అంటే ఆయన ఆల్రెడీ రాకడం జరిగిపోయింది, పుట్టాడు అన్ని తెలిసి కూడా లోకానికి దేవుడు ఏం చేశాడు? దాన్ని సీక్రెట్ గా పెట్టాడు. ఎవ్వరు కనపడిన వల్ల ఆయనే నేను సంగతి ఎవ్వరికి తెలియదు. తర్వాత సమరసి దగ్గర రావటము, ఒక్కొక్కడు అక్కడ దగ్గర చెప్పు నేనే అని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. కానీ అంతకుముందు ఆల్రెడీ 30 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడా లేదా? ఉన్నాడు. అలాగే ఇప్పుడు ఆయన భూమి మీద ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఉన్నాడా మన దగ్గర? ఎట్లా ఉన్నాడు? అదృశ్య రూపంలో ఉన్నాడు, థియోఫనీలో ఉన్నాడు. అలాగే స్వరము చేత దర్శిస్తా ఉన్నాడు ఈరోజు మనల్ని. ఈ వర్తమానమే ఆయన స్వరము ఇంకా చెప్పాలంటే. అలాగే కూడొచ్చిన ప్రతిసారి నువ్వు ప్రార్థన చేసుకుని వచ్చినప్పుడు మళ్ళీ సేవకుల్లో నుంచి మనుషుల నుంచి మాట్లాడుతున్నాడా లేదా దేవుడు? అదే ఆయన మెల్లని స్వరము, నా గొర్రెలు నా స్వరం. అంటే ఇప్పుడు కూడా ప్రధాన దూత శబ్దము. అదే ప్రధాన దూత ఎవరో కాదు, గాబ్రియల్ కాదు, ఆయన క్రీస్తే ఈ రోజు ప్రధాన దూతగా ఉన్నాడు. ఆయన ఈ రోజు మనతో మాట్లాడుతా ఉన్నాడు, మనతో, సంఘములతో. అపోస్తులు చెప్పే మాట కాదు అది, ప్రవక్త చెప్పే మాట వినుడు గాక అన్నాడా? కాదు, సంఘములతో ఆత్మ చెప్పే మాట. దేవస్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రధాన దూత అంటే ఇది కూడా కొన్ని సంవత్సరాలకి సంబంధించింది కాబట్టి ఆ యొక్క ప్రాసెస్ లో మనం వెళ్తా ఉన్నాం. ఎక్కడ ముగుసుద్దంటే దేవుడు నిన్ను నన్ను ఈ లేఖనం ఎప్పుడైతే నెరవేరుదేంటి, మనము క్రీస్తునందు మృతులైన వారు మొదట లెగుస్తారు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనం వారితో కూడా మనం ఏకమై ఆకాశ మేఘముల మీద మనము కొనిపోబడుతాము. అదే ర్యాప్చర్ అంటే. అక్కడ ముగుసుద్ది రాకడ అనేది. అర్థమైనా చెప్పండి. దయచేసి లేచి నిలబడదాము.